మూల శుభములు కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్న అంశం దేవుని సువార్త సభల్లో జంబలకడి పంబలు. దేవుని సువార్త సభల్లో జంబలకడి పంబలు. ప్రియమైన దేవుని పిల్లారా, కొన్ని టైటిళ్ళు కొంతమందికి బాధను కలిగిస్తుంటాయి. నేను పెట్టే చాలా టైటిళ్ళు కాపర్లు అడుగుతూ ఉంటారు నన్ను, నీకేం పని ఉండదా అని. పని ఉంది కాబట్టి టైటిల్ పెట్టాను రా పోరం బోక్ అని చెప్పిన. మనల్ని గెలకొద్దు కదండి, మరి గెలికితే ఇలాగే మాట్లాడతాం మరి మనం ఏమండి. ఇప్పుడు దేవుని సువార్త సభలో జంబలకడి పంబలు అని పెట్టానంటే దేవుడు ఈ అంశం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో అని గ్రహించేంత పేషెన్స్ లేకుండా కాపర్ అనేవాడు ఉంటున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే వాడు సీరియస్ అయ్యాడు అంటే వాడు జంబలకడి పంబే, అంతే కదండి. మరి ఎందుకంటున్నామంటే ప్రియమైన దేవుని పిల్లారా, జంబలకడి పంప కంటే అర్థమేమి లేదండి. ఆ పదం వరవడు అంతే. అది చెప్పుకోవడానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది. దీని వెనకాల ఏముందయ్యా అంటే మొత్తం గోల, హాస్యం, అంతకు మించి మరొకటి ఏమీ ఉండదు. సంతోషం అంతే. గోల, హాస్యం, సంతోషం. అంటే దేవుని సన్నిధిలో కానీ దేవుని సువార్త సభల్లో కానీ వీడు గోల ఎందుకు చేస్తున్నాడు? వీడు ఎక్కడలేని కథలు ఎందుకు చెబుతున్నాడు? ఆ సభకున్న విలువ ఏంటి? ఒక సభ సమకూరుతుందంటే ఆ సభకున్న విలువ సభలో కూర్చున్న వారికి అర్థం కావాలి, మైక్ అనే యంత్రం ద్వారా వింటున్న వారికి కూడా అర్థమైపోవాలి. అందుకు కదా ఆ సభ జరిగేది, అందుకు కదా దేవుని సన్నిధి ఉన్నది. మరి ఎందుకుంటుంది? హాస్యం ఎందుకు వస్తుంది? అవే కావాలి అని అక్కడ కూర్చున్న వారు కూడా ఎందుకు కోరుకుంటున్నారు? అది ఏం తక్కువ చేశాడు దేవుడు మనిషికి లోకంలో అండి? ఏం తక్కువైందని సభలను కూడా హాస్యాస్పదంగా మారుస్తున్నారు, హాస్యపాలు చేస్తున్నారు. వీళ్ళంతా ఎవరు ఏమండి? ఒక్కసారి లోకాన్ని చూస్తే, లోకానికి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే ఎన్ని అసంబద్ధమైనటువంటి సంగతులు ఈ రోజున మనం గ్రహిస్తున్నాం. ఒకప్పుడు అండి చిన్నపిల్లలకి పెళ్లి చేసేవారు, కానీ బైబిల్ చెప్పింది తన కుమార్తెకు ఈడు రావాలి అని. కుమార్తెకు ఈడు వచ్చినప్పుడు పెండ్లి చేయటం తప్పు లేదని, దాంట్లో పాపము లేదని పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి దేవుడు రాయించిన మాట ఏమైపోయింది? బాల్య వివాహాల చట్టం ఎందుకు లోకంలోకి వచ్చింది? 30 ఏళ్ళ కుర్రోడికి 8 ఏళ్ళ 9 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేస్తే 13 ఏళ్ళకి ఆ అమ్మాయి చేతికి వస్తే, అప్పటికే ఈడికి 40 ఏళ్ళు వస్తే, ఆ పాపకి జీవితం అంటే ఏంటో తెలిసే సమయానికి ఈడు మూల కూర్చొని దగ్గుతుంటే యవ్వనం మొత్తం అడవి కాచిన వెన్నెలైపోయింది ఈ యొక్క నీచమైన సాంప్రదాయ సంస్కారంలో. దీన్ని సరిదిద్దడానికి ఎవడ ముందుకు రాడు. పైగా వాడు చనిపోతే చనిపోవాలి తనతో పాటు అని భార్యను కూడా బ్రతికుండగానే మంటల్లో తగలబెట్టి సతీసహగమనం అనే పేరుతో నికృష్టపు చట్టానికి దారితీసింది మానవ వ్యవస్థ. ఎవడో ఒకడు రావాలి, సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళని ఆలోచింప చేయాలి. ఇది తప్పని కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని వందల లక్షల ప్రాణాలు పోయిన తర్వాత కదా అప్పుడు కదా మేల్కొనేది మనిషి. బైబిల్లో చెప్పట్లేదా? దేవుడు రాయించట్లేదా? వాడికి ఏదో దుర్మార్గం అలవాటు నుండి వాడు చనిపోతే భర్తతో పాటు తిని తగలబెట్టాలని, లేకపోతే గుండు గీసి జీవితాంతం మూలనే కూర్చోబెట్టాలని ఒక వైట్ బట్ట కట్టి. ఏంటి సాంప్రదాయం? ఎక్కడిది ఇది? ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? అలాంటి చట్రములో సమాజం
మగ్గిపోతుంటే ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. సభలు ఎందుకు జరుగుతున్నాయి? సంఘంలో వాక్యం ఏమని వెదజల్లబడాలి? చర్చికి ఎందుకు వస్తున్నాం? నీలో ఒక అవేర్నెస్ రావాలి, నీలో ఒక కదలిక రావాలి, నీ ఆలోచన ఒక మార్పు రావాలి. అందుకు కదా బైబిల్ ఉన్నది. పగటి వేషగాడ లెక్క సంఘాలు ఎక్కి సభలు ఎక్కి ఆ అసలు ఆడవాళ్ళ కంటే జబర్దస్త్ కంటే ఎక్కువగా జబర్దస్త్ శాఖలు చేస్తున్నాడంటే ఈయన ఏమనాలి? ఏమంటారు ప్రియమైన దేవుని పిల్లరా? జంబలగిడి పమ్మనరా? స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడిని ఏమంటారు? జంబలగిడి పంపగాడు కాదా వాడు? జంబలగిడి పంప అంటే కొజ్జి అని అర్థం, ఆడమగ కాదు ఎదవా. అది దాని అర్థం. అది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ ప్రకృతిని పూజిస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్యుడు ఒక మండే గోళం, ఊపిరి ఉందా వాడికి? దేవుడు కలిగించిన పెద్ద జ్యోతుల్లో ఒక జ్యోతి సూర్యుడు. కొన్ని కోట్ల సంవత్సరాలుగా మండుతూనే ఉన్నాడు, మండాలి కూడా, దైవాజ్ఞ అది. అంతే, వాడి పని మండటమే. దోతలు కదా మరవి. ఇప్పటికీ సూర్య నమస్కారం. తులసి చెట్టుకి మొక్కుతాడు, యాప చెట్టుకి మొక్కుతాడు, కంచి చెట్టుకి మొక్కుతాడు, రాయికి మొక్కుతాడు, రప్పకు మొక్కుతాడు. వాటిలో మహిమే ఉంటే రాయిని బండగా చేసిన వాడు ఈ రోజున ఎందుకు పేదవాడిగా ఉన్నాడు? ఆలోచించండి మీరు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏం ఆలోచించరండి మనిషి. అది అవేర్నెస్ రావట్లేదు ప్రసంగాలలో. అంతే. ఎందుకు రావట్లేదు అంటే వాడికి ప్రకృతి మీద పరిపూర్ణ అవగాహన లేకపోవటం. అది ప్రకృతి మీద పరిపూర్ణ అవగాహన లేనప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు? పైగా మార్పు రావట్లా అంటే మార్పు ఎలా వస్తుంది? ఎవరు తీసుకొస్తే వస్తుంది మార్పు? మనల్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు? మొఘలులు ఎవరు? చోళులు ఎవరు? పరిపాలన దక్షకులు కొన్ని వందల సంవత్సరాలుగా పరిపాలించిన వాళ్ళు ఎవరు? వీళ్ళంతా ఇతిహాసకులు కదా. వీళ్ళంతా కాదండి? వీళ్ళంతా కాదా? కవుల కళల్లో ఇప్పటికీ కూడా ఎన్నో సంగతులు ఈ రోజున పనికిరాని సంగతులు ఉండిపోయాయంటే మీరు నమ్మండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పటికీ అండి, ప్రజెంట్గా ఇప్పటికి కూడా 21st సెంచరీలో కూడా ఇప్పటికి ఎలాంటి దుర్మార్గపు కవితల మేధావులు రాస్తుంటే ఆ పుస్తకాలు ఎడిక్ట్ అయిన వాడు చదువుకుంటూ ఉంటే బైబిల్ని పక్కన పెట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజున. లేరా? ఇప్పటిది కాదు ఈ సమస్య. మరి సభలు ఎలా జరగాలి? సంఘాల ప్రసంగాలు ఎలా జరగాలి? ఒక మనిషికి ఆలోచన శక్తి ఎలా పుడుతుంది? ఎప్పుడు చూడు కూరలో కరివేపాకు తక్కువైతే యేసు ప్రభువుని అడుగు. ఏం ప్రసంగాలు రవి అసలుకి? మెచ్చడో అది కనుక ఎంతటి జ్ఞానికైనా జ్ఞానాన్ని చెప్పగలిగేది బైబిల్. ఎవడండి జ్ఞాని? ఎవడి జ్ఞాని? ఎవరింట్లో వాడే ముదురు, ఎవరింట్లో వాడే జ్ఞాని, ఎవరింటికి వాడే హీరో. సభలో కూర్చొని మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది హీరోనా జీరోనా. ప్రియమైన దేవుని పిల్లారా, 4 గోళ్ల మధ్య మాట్లాడేవాడు మనిషి కాదు కదా. 10 మందిని ఆలోచింపజేయగలిగే శక్తి, కెపాసిటీ ఉన్నవాడు మాత్రమే మనిషిగా దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. అందరూ మనుషులేనా? ఆకారానికి అందరూ మనుషులే. కనుక ఎక్కడ సువార్త సభ జరిగినా, ఎక్కడ చర్చిలో ప్రసంగాలు జరుగుతున్నా అవేర్నెస్ రావాలి, ఆలోచనలు రావాలి అని దేవుడు కోరుకున్నాడు. వచ్చిందంటారా ప్రియమైన దేవుని పిల్లారా? రాలే. అందుకని ఇలాంటి ప్రసంగాలు మీ మధ్యకు తీసుకొస్తున్నాను. నిజమండి. కనుక చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ప్రయాణించాలి. అది పౌలు గారికి ఎదురయ్యాయి. బైబిల్ ఆధారంగా ఎదురు మనకి ప్రతి విషయానికి పౌలు గారికి ఎంత ఎదురయ్యాయంటే మామూలుగా కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎదురయ్యాయి ఆయనకి. అది ఆయన ప్రయాణం క్రీస్తు వారిలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు నమ్ముకున్న తర్వాత, దేవుళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత సువార్త ప్రయాణంలో అంపిపోలి మీదుగా, అపోలోనియ మీదుగా దశలోనికి వచ్చి దశలోనికి సమాజ మందిరాలలో క్రీస్తు పునరుద్ధానుడయ్యారని లేచి ప్రకటిస్తున్నాడు. క్రీస్తు పునరుద్ధానుడయ్యారని ప్రకటిస్తున్నాడు. వారితో పాటు పౌలుతో పాటు శీలగారు కూడా ఉన్నారు. ఆ సందర్భం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 1 నుండి 4 వరకు. వారు అంపిపోలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి దశలోనికి వచ్చిరి.
అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అగత్యమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఏమండి, అపోలి మీదుగా దెసలోనికకు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి క్రీస్తు శ్రమపడి పునరుద్ధానము పొందుకున్నాడని 3 విశ్రాంతి దినాలు ఆ సమాజ మందిరంలో తర్కిస్తున్నాడు. వాక్యం చెప్పట్లేదు, తర్కిస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే మృతుల పునరుద్ధానము లేదు అని వారు నమ్మి ఉన్నారు ఆ సమాజ మందిరాల్లో ఉన్నటువంటి వారు. పైగా ఎవరిదది? యూదుల సమాజ మందిరం. యూదులు ఎవరు? స్వజనులు. క్రైస్తవులు ఎవరు? క్రీస్తుని నమ్మిన వారు. అయినా సరే అన్నీ చేస్తాడు, అన్నీ ప్రకృతి పరంగా చేయవలసినవన్నీ చేస్తూనే ఉంటాడు. నేటికి ఆనాటికి ఏవీ తేడా లేదు, అంతే కదండి. మరి యూదుల సమాజ మందిరములో 3 దినాలు వారితో ఉండి 3 విశ్రాంతి దినములు వారితో ఉండి తర్కిస్తున్నాడు క్రీస్తు శ్రమపడి పునరుద్ధానుడయ్యాడు అని. అంటే క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అనటంలో అర్థం ఏంటి? నీకు కూడా మరొక బ్రతుకుందిరా అని చెబుతున్నాడు ఆయన. సభల్లో చెప్పవలసింది, సంఘాల్లో చెప్పవలసింది, నీకు కూడా మరొక బ్రతుకుంది. ఈ బ్రతుకు ఎలా వచ్చిందో నీకు తెలుసా? 5 సంవత్సరాలు వస్తే కానీ నీకు అవగాహన అన్నది రాదు. మరి ఇంతకాలం నెలల పాపగా ఉన్నప్పుడు, సంవత్సరాలు మీద పడుతున్నప్పుడు, జ్ఞానం అన్నది నిన్ను తట్టుతున్నప్పుడు, అంతవరకు నువ్వు ఏంటో కూడా నీకు తెలియదు. అసలు నువ్వు ఆడో మగో కూడా నీకు తెలియదు. నిజం కదండి? మరి నిజమే. జ్ఞానం రావాలి. యూదుల సమాజ మందిరాలలో పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే నీకు కూడా పునరుద్ధానం ఉన్నది అని చెబుతున్నాడు ఆయన. పునరుద్ధానం అంటే మరొక బ్రతుకుంది అంటే ఈ బ్రతుకు గురించి నీకు పూర్తిగా తెలియకపోతే మరొక బ్రతుకు గురించి పూర్తిగా నీకెలా తెలుస్తుంది? ఆ బ్రతుకు ఎలా ఉంటుంది? ఈ బ్రతుకులాగైతే ఉండదు. ఆ బ్రతుకు ఎలా ఉంటుందో అనుభవిస్తేనే అర్థమవుద్ది, ఊహిస్తే అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఆత్మకు సావు లేదు, మనందరికీ తెలుసు. శరీరం విడిచిపోతుంది అంతే, దాని పని ముగించుకొని వెళ్ళిపోతుంది. దేనికైనా సరే ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం వెళ్ళిపోవాలంతే. కానీ ఆత్మకి టైం ఉండదుగా. అది ఎందుకంటే అది దేవునిది కాబట్టి, ఆది అంతము లేనిది ఆత్మ కలిగి ఉన్నది కాబట్టి, ఆత్మ భాగంలో నుండి ఒక భాగంగా మనలోకి రాబడినటువంటి ప్రాణం ఆత్మగా ఈ రోజున ఈ ఆకారంలో ఉండి మనల్ని చేస్తుంది అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి, మానవాళి ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే యూదుల సమాజ మందిరంలో క్రీస్తు శ్రమపడి తిరిగి 3వ దినాన లేచాడని అగత్యమని ప్రకటిస్తుంటే వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారండి. తర్కిస్తున్నాడు అంటే వాదన పెట్టుకుంటున్నాడు. వాళ్ళు కాదు వీళ్ళు, అవును వాళ్ళు కాదు వీళ్ళు. ఎప్పుడైతే పౌలు ఏజెన్సీలో నుండి తర్కిస్తున్నాడో, అది ఏజెన్సీ ప్రాంతం అండి, దెస్సలోనిక. ఓకే, తర్కిస్తున్నాడు. అక్కడ మేధావులు పౌలు చెప్పిన సంగతులు విన్నారు. ఏంటి? మృతుల పునరుద్ధానం ఉందా? ఇప్పుడు కూడా అంటారు కదా, మీ యేసే దేవుడా? మేము నమ్మిన వాళ్ళ దేవుడు కదా? మాకు పిల్లలు పుట్టట్లేదా? మాకు పొలాలు లేవా? మాకు ఉద్యోగాలు లేవా? మాకు సంపద లేదా? మాకు ఏం తక్కువ? మీ యేసు దగ్గరికి వస్తే నీవంటే యేసు ఇవి ఇస్తానని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అంతే, ఉంటే అమ్మే అని చెప్పాడు తప్ప నేను ఇస్తాను మొత్తం చెప్పలా. అది అడుగుతారు పేతురు గారు, అయ్యా అన్నీ విడిచిపెట్టే మిమ్మల్ని ఎమ్మటిస్తున్నా ఏం దొరికింది? ఏకమందు అన్నీ విడిచితే అన్నీ దొరికేస్తాయి. అంటే ఉండొద్దనే లేవద్దనే, ఉంటే ఉన్నాయి, అది నేను ఇస్తానని చెప్పట్లేదు. అది ప్రియమైన దేవుని పిల్లరా, వాటి గురించి నీకు సంబంధం లేదు. ఉంటే వాడుకో, లేకపోతే లేదు, బస్. అది నీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది, ఉండాలో ఉండొద్దు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు అక్కడ పొందుకునే జీవితం ఎక్కడ కలిగి ఉండాలి అని కోరుకున్నాడు దేవుడు. అది నేర్పాలి కదండి, అది నేర్పాలి. కనుక పౌలు గారు ఏజెన్సీ నుంచి తర్కిస్తున్నాడు. మేధావులు, మామూలు కాదు వాళ్ళు, మేధావులు
ఏందో కొత్త కొత్త సంగతులు చెబుతున్నాడు, సార్ వారిని ఒక్కసారి ఇన్వైట్ చేద్దాం ప్రసంగానికి. ఇన్వైట్ చేయాలి. మరి ఎక్కడో వివిధ సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు కదా, మీ చర్చిలో మీరు చెప్పుకోవటం కాదు సార్, మా ఊరు వచ్చి వాక్యం చెప్పండి అంటున్నారు వాళ్ళు పౌలు గారిని. ఎవడ చర్చిలో వాడు గొప్పగా చెప్పుకుంటాడు. పాపం ఏం తెలుసండి, ఏం తెలుసు? బయటికి వెళ్ళి చెప్పాలి, పాస్టర్ల మీటింగ్లో చెప్పాలి, బయట సమాజ మందిరాల్లో చెప్పాలి, అక్కడ వాళ్ళకి తీరిపోవాలి. అది ప్రసంగం. ఎవరి చర్చిలో వాడే పతోలు మా అయ్యగారు పౌలే, మా అయ్యగారు సౌలే, మా అయ్యగారు గౌలే. గౌలు కూడా పంపిరా, పిట్టలు బాగుంటాయి, తినేస్తాడు రోజు. ప్రియమైన దేవుని పిల్లారా, బయటికి రా, బయటకు వచ్చి మాట్లాడు దేవుడి గురించి, బయటకు వచ్చి మాట్లాడాలి దేవుడి గురించి. అది అప్పుడు కదా సమాజ మందిరాల్లో ప్రకటిస్తుంటే అలా 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 వెళ్ళిపోయింది, మేధావుల కాడికి వెళ్ళిపోయింది. మేధిన్స్ ఉంటేనే మేధావి వర్గం బాగుంటుంది అక్కడ. గ్రీక్ కదా మరిదంతా అంతే. బాబు ఒకసారి పౌలు గారిని పిలవండి, మన చర్చికి పిలవండి, మనకు ఒక చర్చి ఉంది కదా, ఇప్పుడు మన చర్చికి పిలిచి సార్ వారు ఏం చెబుతారో విందాం. వెల్కమ్ టు అవర్ చర్చ్. పౌలు గారికి ఆహ్వానం అందింది. ఎప్పుడు అందిద్దా అని చూశాడండి, అందింది. ఆ సమయం రానే వచ్చేసింది. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 18, 19, 20 వచనాలు. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. జ్ఞానులు గుర్తుపెట్టుకోండి. ఎపికూరీలు అనగానే మామూలు కాదు, వాళ్ళ గురించి చెప్తా మీకు. స్తోయికులు అనగానే వీళ్ళు మామూలు కాదు, జ్ఞానులు రాయించాడు దేవుడు, గుర్తుపెట్టుకో. కొందరు జ్ఞానులు అతనితో పౌలుతో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటనేది చెప్పుకునేది. అతను ఏం చెబుతున్నాడయ్యా అంటే, యేసుని గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించను గనుక. ఏం చెబుతున్నాడు పౌలు గారు? ఏం చెబుతున్నాడు? యేసును గూర్చి, యేసు పొందిన పునరుద్ధానము గురించి చెబుతున్నాడు. అది ఏజెన్సు ప్రాంతంలో. ఏజెన్సు అంటేనే కల్పితాలకి ఫుల్ తల్లది. అది కల్పిత కథలకి ఏజెన్సు ఎప్పుడో ఎడిక్ట్ అయిపోయిందండి. కల్పితాలే ప్రియమైన దేవుని పిల్లరా. కల్పితం అంటే చెవి కోసుకుంటారంటే మీరు నమ్మండి, కల్పితం అండి. ఏదైనా ఒక విషయాన్ని కల్పిస్తే చెవి కోసుకుంటారంటే మీరు నమ్మండి, నిజమండి. ఎందుకు కల్పితానికి అంత బలం ఉంటుంది? అక్కడ ఏమీ ఉండదు కాబట్టి నువ్వు అలా బ్రతుకు, నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఉండు అని ఏం చెప్పదు. అది జుట్టు బాగా ఎరబోసుకొని డ్యాన్స్ చేస్తున్నావా, సూపర్ అంటది అంతే. బాగా 4 ఎల్లబెట్టావా, ఇంకా ఎల్లబెట్టు అంటది అంతే. ఒంటి నిండా విచిత్రమైన డ్రెస్సులు రంగులు పూసుకున్నావా, సూపర్ అంటది అంతే. ఎక్కడ నిన్ను డిసప్పాయింట్ చేయదు. మంచిగా సుక్కయ్యొచ్చు, ముక్కయ్యొచ్చు, దాని ముందు డ్యాన్స్ వేయొచ్చు, పైగా దాని చుట్టూ సౌండ్లు, ఇంకంతే. ఇంకా రెచ్చిపోతుంటాడు. తప్పు అని చెప్పదు అది, ఎందుకంటే అది చెప్పదండి. ఆగమయ్యేది ఎవడండి? ఏమండి? జుట్టంతా ఎరబోసుకొని ఎగిరితే తెల్లవారి సమయానికి మెడ నొప్పులు వస్తాయి, ఎవడికి బాధ? ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఎవడికి బాధ? కరోనా ఉంది తగిలితే ఎవడికి బాధ? అది ఏమన్నా చెప్పిద్దా? చెప్పదు ప్రియమైన దేవుని పిల్లారా. అది కనుక దేవుడు చెప్తాడు. అదే ఆ మేధాలు అడుగుతున్నారు, ఏంటో ఏదో చెప్తున్నావు కదా, ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడమన్నప్పుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే, యేసుని గూర్చి అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి జీవితం ఎక్కడ కూడా మానవాళి కలిగి ఉన్నటువంటి జీవితం కలిగి లేడు ఆయన. మానవాళిలో ఉన్న డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాడు. అది చెబుతున్నాడు అక్కడ. పునరుద్ధానమును గురించి బ్రతుకుంది ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునిది. అన్య దేవతలను ప్రచురించుచున్నారు అంటే, అన్య దేవతలు ప్రచురిస్తున్నాడంటే అన్య దేవతలకు కూడా పునరుద్ధానం ఉందని చెప్పాలి కదా. మరి చెప్పాలి కదా, చెప్పాలి. మరి ఒకవేళ చెప్పుంటే కోపం వచ్చేది కదా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అన్య దేవతలనే నమ్ముతున్నారు కాబట్టి. అన్య దేవతలు కూడా పునరుద్ధానం మనిషికి ఉన్నది అని ప్రకటిస్తే అసలు ఆ గొడవ ఉండేది కాదు.
అప్పటికప్పటికే మాట తిప్పేస్తున్నారు. చూడండి, మనిషి అంతేనండి. అన్య దేవతలను ప్రచురించుచున్నారు అంటే అన్య దేవతలు అన్నవి నీకు మరొక జన్మ ఉన్నదని చెప్పారా? లేదు. ఆ కాలంలో ఆయన అలా ఉన్నాడు, ఆ కాలంలో అన్నవాడు, ఏ కాలంలో ఏ తప్పుడు చేసిండో ఈ కాలంలో ఈడిగా పుట్టిండు, మగవాడిగానో చెవిటివాడిగానో అనాథగానో పందిగానో కుక్కగానో అవతారాలు. అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అవతారం అని చెప్పారే కానీ చనిపోయిన వాడికి పునరుద్ధానం ఉంది, అది ఆకారంతో ఉండదు, ఆడే ఉంటుంది అని ఎవరు చెప్పారండి? పోనీ ఏ మేధావి గ్రంథంలో ఉంది మీరు చెప్పండి? ఎవరి దగ్గర ఉంది అది? ఏ మేధావి గ్రంథంలో ఉంది? ఏమండి, ఎవరి దగ్గర ఉంది? ఎంతోమంది మేధావులు రాశారు బుక్స్, ఎన్నో పుస్తకాలు. అవన్నీ తప్పే కదా ప్రియమైన దేవుని పిల్లలు, కల్పితాలు కదా, అన్నీ కల్పితాలు. గ్రేట్ వరల్డ్ ఫేమస్ క్యాండిడేట్లు అతి కొద్ది మందిలో ఒకడు షేక్స్పియర్. అబ్బా, ఆయన చదివితేనండి మైండ్ పోద్దండి మనకైతే. అంటే బైబిల్ తెలియనివాడికి మైండ్ పోద్ది, బైబిల్ తెలిసిన వాడికి వాడంత తెలివితే కూడా అర్థమైపోద్దండి. అలా ఉంటాయి. తత్వజ్ఞానాన్ని రంగరిస్తాడంటే మీరు నమ్మండి, మనలోకి వచ్చి మాట్లాడుతుంటాడు పుస్తకాలు చదువుతుంటే. అలా రాస్తాడు షేక్స్పియర్. వాడికి ఆధారం కూడా బైబిలే అని మన వాళ్ళు చెప్పలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ప్రకటిస్తున్నాడు కాబట్టి కొందరు అన్య దేవతలను ప్రచురిస్తున్నాడు. అన్య దేవతలు ఎవరైనా చెప్పారా పునరుద్ధానం ఉందని? చెప్పనప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారండి? ఎలా ఉంటున్నారు? అన్య దేవతలు ప్రకటిస్తున్నాడని వీళ్ళు ఎలా అనగలిగారు? అంటే స్వచ్ఛమైన దేవుణ్ణి ప్రకటించేది మేము, పునరుద్ధానం ఉందని చెబుతున్నావంటే నువ్వు అన్య దేవతల్ని పూజిస్తున్నావు అంటే ఎలా మలిచారో చూడండి. పునరుద్ధానం ఉన్నదని యేసుక్రీస్తు వారి గురించి చెబుతుంటే అన్య దేవతలకే లెక్కేశారు వాళ్ళని. ఆనాడే వదరబోతు అంటే ఇటు నోటు దోలు ఎక్కువ, ఎలా పడితే అలా మాట్లాడతాడు. కుక్కతో ఎలా మాట్లాడతాం ఒకసారి మీరు చెప్పండి. నిజంగా మీరు మానవ జ్ఞానంతో ఆలోచిద్దాం. కుక్కతో ఎలా మాట్లాడతాం? కుక్క మీదకు వస్తుంది ఎలా మాట్లాడతాం? ఒక పంది మీదకు వస్తుంది ఎలా మాట్లాడతాం? ఒక పాము మీదకు వస్తుంది ఎలా మాట్లాడతాం? ఎలా మాట్లాడతామండి? దానికి అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది మన దగ్గర, అది వాడాలి అక్కడ. నా చూపుకి వాడు అలాగే కనపడతాడు కాబట్టి నేను వాడితో అలాగే మాట్లాడతాను అంటున్నాడు పౌలు గారు. తెలుసా? ఆ గాదోనీయుడు ఎలా కనపడ్డాడు? గొలియత్ ఎలా కనపడ్డాడు? దావీదికి కుక్కలా కనపడ్డాడు. ఆడు అంటాడు కూడా ఆ మాట, ఏ బొడ్డోడా, నేను కుక్కలా కనపడ్డాను నీకు అంటాడు. ఒక క్రైస్తవుడికి మనోదృష్టితో ఎదుటివాడు ఎలా కనపడతాడయ్యా అంటే అలా కనపడతాడు. వాక్యం ఉన్నవాడికి ఎదుటివాడు ఎలా కనపడతాడయ్యా అంటే అలా కనపడతాడు. అప్పుడు కుక్కే అంటాం. గొలియతుని ఏమన్నాడు? కుక్కే. ఏమిరా చిన్నోడు, ఇంతున్నో బొడ్డోడు, 12 ఏళ్ల వయసు, 12 అడుగులు ఉన్నాను నేను, నా మీద కుక్క మీదకి వచ్చింటూ చెప్తున్నావు అంటే ఎలా కనపడ్డాడు? దావీదికి కుక్కలా కనపడ్డాడు. తప్పు పట్టాడా దేవుడు? భలే చూస్తారా నువ్వు, భలే చూస్తావు. స్కానర్ ఉంటుంది, దానికి ఎలా కనపడతాం మనం? అందమైన ఆకారంగా కనపడం, బొక్కలు కనపడితే దానికి అంటే దరిద్రంగా ఉన్నామని అర్థం. మనం అది ఏం కనపడవు, ఓన్లీ స్కెల్టన్ బోన్స్ కనపడితే అంతే. లింకులు ఉంటుంది. నాదేనా అనిపించింది. నరాలు కనపడవు, ఏమి కనపడవు, మొత్తం జాయింట్లు ఉంటుంది, వైట్ అండ్ వైట్. అసహ్యం వేసింది. నైట్ పూట పిల్లలు చదువుకుంటారు. స్కాన్కి ఎలా కనపడ్డాం? అంతహీనంగా కనపడ్డాం. అంతే కదండి మరి. అంతే కనుక పౌలు గారికి వాళ్ళు ఎలా కనపడ్డారు? అందుకనే మాట్లాడుతుంటే నింద ఇలా వచ్చేసింది అనమాట. అందుకే అన్య దేవతలను పూజిస్తున్నావు అని మాట్లాడుతున్నారు. వెంటనే ఆ మాటని వారు అతను వెంట పెట్టుకుని అరియోపగువను సభ ఎద్దుకు తీసుకొని పోయి అరియోపగు సభలో తీసుకెళ్లారు. మీ చర్చ చెప్పడం కదా వాక్యం, ఎక్కడికి వచ్చి చెప్పేసి తీసుకుపోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చునా? అరియోపగు సభలో, యూదుల సమాజ మందిరములలో నుండి అరియోపగు సభలోకి పౌలు గారిని తోడుకొని పోయి అక్కడ అడుగుతున్న మాట, ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఇదే, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టితో మేము తెలుసుకునవచ్చునా? నూతన బోధ ఏంటి? పునరుద్ధానం ఉందని చెప్పడం నూతన బోధ. అంటే అప్పటి వరకు ఎవడు చెప్పనిది మనం చెబితే నూతన బోధ అయిపోద్దా? పరిశుద్ధాత్మ ప్రేమతో చెప్పబడే మాట కదండి అది. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినుటుచున్నాము కనుక వాటి
వీటి భావం మేము తెలుసుకొని కోరుచున్నాము అని చెప్పారు. భావం అంటే వీళ్ళకి తెలుసు, భావం, ఆ భావం తెలుసు వీళ్ళకి. కథలు నమ్మేవాడికి భావాలు ఎలా తెలుస్తాయండి? కథల్లో భావం ఎవడు చెప్పాలండి? క్రైస్తవుడే చెప్పాలండి. ఒక వ్యక్తి కలిగి ఉన్న తలంపుల్లో భావాన్ని ఎవడు చెప్పాలి అంటే క్రైస్తవుడే చెప్పాలి. అసలకే కల్పితాల్లో ఉన్నారు, అసలకే వాడో వీడు రాసిన పుస్తకాలు చదువుకుంటూ ఉన్నారు, అసలకే ప్రకృతిని పూజించే పనిలో ఉన్నారు, అసలకే మనుషులుగా ఉండి మానవ దృక్పథం లేని ఆలోచనలు ఉన్నారు. అలాంటి వారికి భావం గురించి అడుగుతున్నారంటే వాక్య జ్ఞానం ప్రియమైన దేవుని పిల్లరా, అంతే కదండి. మరి ఎలా అనిపిస్తుంది మనకు చెప్పండి? ఎలా అనిపిస్తుంటుంది అడుగుతున్నారు. ఇకపోతే మనం 18వ వచనం చదువుకున్నట్టుగా ఎపికురీయులు వీరెవరో తెలుసా? వీళ్ళు కొత్త వాళ్ళేం కాదండి, ఆ గ్రీకులలోనే ఒక తెగండి. ఎపిక్యూరియలు కానివ్వండి, ఈ యొక్క స్తోయికులు కానివ్వండి, స్తోయికులు వీళ్ళు కూడా ఆ రెండు తెగలు కూడా గ్రీకులోయే. ఈ ఎపిక్యూరి అనేవాడు గ్రీకు తత్వశాస్త్రవేత్త ఎపిక్యూరస్. వాడు రాశాడండి. వాడు రాసినట్టు తెలుసా అండి? మనస్తత్వ శాస్త్రం ప్రియమైన దేవుని పిల్లారా. అది మనిషికి పునరుద్ధానం లేదు, మనిషికి పునరుద్ధానం లేదనే ఒక పుస్తకం రాశాడు వాడు. అది ఈ ఎపిక్యూరస్ అనేవాడు గ్రీకు తత్వవేత్త. అది మనిషికి పునరుద్ధానము లేదు, మనిషికి బ్రతుకైనా మరణమైనా ఇక్కడే, ఇదే స్వర్గం, ఇలాగే ఉండాలి అని. వీరికి స్తోయికులు అనేవారు ఇంకో తెగ ఉందిగా. వీళ్ళు ఏంటయ్యా అంటే ప్రకృతిని పూజించటంలో దిట్ట అంటే మీరు నమ్మండి, నిజమండి. ఎవడైనా సరే మురికి కాలువ రోడ్డు మీద అని చెప్పేసి ఒక కర్ర కట్టేసి దానికి అలా రెడ్డగొట్టేదని చుట్టేసి దాని చుట్టూ ఏదైనా వేసిపోతే తెల్లవారే సమయానికి అక్కడ ఒక గుడి వెలిచిదంటే మీరు నమ్మండి. అలాంటి డేంజరస్ పర్సన్స్ స్తోయికులు. ప్రకృతిని బాగా పూజిస్తారండి వీళ్ళు, ప్రకృతిని. అందుకే ప్రకృతిలో ప్రతిదానికి దేవత పేరే పెట్టుకుంటారు. మీరు చూడండి, దేవుడి పేరు బెటరండి వాళ్ళు. అసలు మగాడి పేరు ఉండదు ప్రకృతిలో ప్రతిదాని. ప్రకృతి కూడా స్త్రీలింగమే. అది వాళ్ళు పెట్టేస్తున్నారు. అసలు ప్రకృతి స్త్రీలింగమా పురుషలింగమా అంటే అసలు ప్రకృతి అంటేనే దూతలకు లింగం లేదు. అది ఈ లింగం గాడికి అర్థం కాదు మరి మనం అని చెప్పిన. అందుకని మొత్తం స్త్రీలే పెట్టేసుకున్నారు పేర్లు. అదే ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మీరు ఎన్ని పెట్టుకున్నా శిరస్సు అనే కాడికి రావాలి అని చెప్పాడు దేవుడు. వాక్యం కాడికి, వాక్యం శిరస్సు. ప్రకృతిని మీరు దేన్ని చూడండి, పేరున్న 99% స్త్రీలే ఉంటారు. అంటే కల్పిత కథల్లో వాళ్ళకి ఏమి ఇష్టమయ్యా అంటే వాళ్ళకి అది ఇష్టం. అది ఈ ఎపిక్యూరస్. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పునరుద్ధానము లేదు. దీనికి అంటే తందాన్ అనేవాడు ఇంకొకడు, ఈ స్తోయికులు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు కూడా వాళ్ళ భజన పరులు అన్నమాట. వీళ్ళు కూడా అది ఈ ఎపిక్యూరీలు, ఈ స్తోయికులు, వీళ్ళు జ్ఞానులు, ఏథెన్స్ జ్ఞానులు, గ్రీసు దేశ జ్ఞానులు. మేము తప్ప ప్రపంచానికి ఎవడు జ్ఞానము నేర్పడు అనే ఒక అజ్ఞానం ఉన్నటువంటి వారు వీళ్ళంతా. అక్కడికి వెళ్ళాడండి ముదురు మనోడు పౌలు గారు. ముదురు కదండి మరి. అంతే కొడతంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లలు అల్లాడిపోయారంటే మీరు నమ్మండి. ప్రసంగం స్టార్ట్ చేసేది అంతే. ఇంకా అదే ఈ రెండు తెగలు కూడా ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అది అంటే మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఒక్క ఏజెన్సీ వారే కాదండి, మనుషులు ఎలాంటి స్థితిలో ఉన్నారో చెప్పగలుగుతుంది లోకం. లోకము చెబుతున్నప్పుడు లోకములో ఉన్న మహాజ్ఞాని తన పుస్తకాలలో లోకుల్లోకి అవేర్నెస్ అన్నది ఒక ఆలోచన దృక్పథాన్ని పుట్టించకుండా చేస్తుంటే ప్రయాణించవలసిన బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. సభల రూపంలో, ప్రసంగాల రూపంలో. అది 99.99% ఇప్పుడు సభలు ఎలా ఉంటాయ్యా అంటే మొత్తం ఇవే సభలండి. మీ అయ్యగారు చాలా కష్టపడి 3 లక్షలతో సభలు చేశారు, మీరు బాగా గుప్పిడిని బాగా పిసికి వేయమంటాడు. ఎట్లా బట్టేయాలంట గుప్పిడిని. ఇప్పుడు ఎటు పోయినా డబ్బులు కడికి వస్తారా సభలు? ఎక్కడికి వెళ్ళినా పైసల కాడికైనా చచ్చిపోతారా డబ్బులు లేకపోతే? ఏమండి, సంఘానికి పైసలకి సంబంధం లేదు, ఉండదు, ఉండకూడదు, ఉండబోదు. ఒప్పుకోడు, ఫస్ట్ చచ్చిపోతాం. అది నిజమండి. మరి సంఘానికి ఎందుకు వచ్చిందో ఆ రోగం తెలియదు, కానీ ఎందుకు వచ్చిందండి, మనిషికి సుఖంగా బ్రతకడం ఇష్టం కాబట్టి వచ్చేద్దే. మళ్ళీ ఎందుకు వచ్చిందో ప్రథమ ఎందుకు వాడాలి మనం? ఆడు కుటుంబం సుఖంగా బతకాలంటే ఆడు కథలు చెప్పాలంతే. ఇంకా జ్ఞానం చెప్పామనుకోండి, గిట్టుబాటు అవ్వదు వాడికి. ఎందుకంటే జ్ఞానము చెప్పాలంటే 1 రోజా 2 రోజుల బ్రతుకున్నంత వరకు చెప్పాలి జ్ఞానం. ఎక్కడ అందిద్ది వీడికి?
కథలు అనుకోండి, కంచె చెట్టు ఉంది అంటాడు, ఇంక అంతే. ఒక చెట్టు, కంచె చెట్టు, ప్రకృతిలో చెట్లని చెప్పేస్తాడు. ఇక అది జ్ఞానం చెప్పాలంటే కష్టం కనుక జ్ఞానం చెప్పడానికి ఇష్టపడ్డాం అంతే. ఒంట్లో ఉన్న నొప్పులకి, ఒంట్లో ఉన్న అప్పులకి అంతే. ఒంట్లో అప్పు ఉంది, ఒంట్లో నొప్పి ఉంది, ఈ రెండింటి గురించే మాట్లాడతాడు. ఇంకా ఏ ప్రసంగమైనా తీసుకోండి, అప్పుల బాధతో నువ్వు కృంగిపోతున్నావా నేస్తమా, ఉండరా అండి? అప్పుల బాధ ఉన్న వాళ్ళు ఉండరా అండి? ఒంట్లో బాధ ఉన్న వాళ్ళు ఉండరా అండి? ఇంట్లో బాధ ఉన్న వాళ్ళు ఉండరా అండి? అసలు బాధ లేనిది ఎవరండి? ఎవరికి బాధ లేదు చెప్పండి? బాధ మీద ప్రసంగం ఏంటి? అది తెలియకడుతున్నా. క్రైస్తవుడు అనేందుకు బాధ అనుభవించమని చెప్పాడు అక్కడ, మళ్ళీ బాధ మీద ప్రసంగం ఏంటి? నువ్వు క్రైస్తవుడవా అయితే నీకు బాధ తప్పదు రోయ్. అది ఆ బాధ ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఆ బాధ పోగొట్టుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ బాధ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది అంతే, బాధ ఉంటుంది అంతే. అది దాని గురించి ఇక లేదు మ్యాటర్. అది దేవుడు బాధ ఏంటో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప నీ బాధను చెప్పకూడదు అక్కడికి వెళ్ళి. అది అది వీళ్ళు ఎవరయ్యా అంటే స్తోయికులు ప్రకృతిని ఫుల్ పూజిస్తారు. తర్కానికి ప్రతినిధి, ప్రజాప్రతినిధులు వాళ్ళు, అంటే లాయర్లు అనమాట. తర్కించడంలో లాయర్లు వాళ్ళు. లాయర్ కాడికి వెళ్తే మనం మాట్లాడలేదు, ఎందుకంటే మనకు సెక్షన్ తెలియవు, వాటి యొక్క డెస్టినేషన్ తెలియదు, ఏమీ తెలియదు మనకి. కనుక వాడు ఎంత చెబితే అంతే, మనకు తెలియదు కాబట్టి. వీళ్ళు లాయర్లు, మరి ఈ స్తోయికులు అనేవాళ్ళు. వాళ్ళు చెప్పింది వినాలి, ఇంక తప్పదు. వాళ్ళేమో పునరుద్ధానం లేదని ఒక రకంగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో ప్రకృతిని పూజించాలి, ప్రకృతి అంటే ఇది, అది, ఇది బోళ్ళంతా అండి అయిపోయింది. ఈ రెండు ఏజెన్సీని వెళ్తున్నాయి. అక్కడికి అడుగుపెట్టాడు పౌలు గారు. అది అక్కడ అడుగుపెట్టాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఎవరు కొత్త సంగతి చెబుతారా, విందామా, ఎప్పుడు విందాం, పాటించడం ఉంటుందండి. కొత్త సంగతి విందామనే ఆలోచన ఉంటారు. ఎవరైనా కొత్త చెబితే చెవులు కోసుకుంటూ ఉంటారు. పనిలేని ముసలోడు పార్కులో కూర్చొని సోదిన్నట్టుగా ఉంటుంది వ్యవహారం, అంతే కదండి. మరి పాపం అయిపోద్దండి టైం. ఎక్కడెక్కడో పుడతారు, ఎక్కడెక్కడో పెరుగుతారు, ఒక జాబ్ చేస్తారు, 56 years రిటైర్మెంట్ అయిపోతారు. ఇక కొడుకుల దగ్గర, మనవాళ్ళ దగ్గర మొత్తం తెచ్చేస్తారు. అలా పనేమి లేదు, పొద్దున్న లేస్తారు. ఇంక పిల్లలు లేవరు, కోళ్ళు అల్లుడు కానీ కొడుకు కూతురు ఎవరు లేవరు. ఇంకా వీళ్ళు లేచేసి అలా పార్కులోకి వచ్చేసి కూర్చొని ఇక అక్కడ ఇంకొక 2-3 వస్తారు, 10 మంది వస్తారు, 11 దాకా సోదేస్తారు. ఈ లోపల వాళ్ళు లేచి టిఫిన్ రెడీ చేస్తే పోయి తింటాడు. తిన్న వెంటనే మళ్ళీ 4 మళ్ళీ వస్తాడు, మళ్ళీ 7 దాకా. అంటే ఏం పని లేదు, ఊసిపోదు అనమాట వాళ్ళకి. ఇక ఆడా సంగతి ఈడీ సంగతి, ఆడా సంగతి ఈడీ సంగతి అర్థం చేసుకుంటే కాలం ముగించుకొని వెళ్ళిపోతారు. ఆ మేధావిని నిజంగా వాళ్ళు జ్ఞానవంతులైతే, పార్కులో కూర్చున్న ముసలి బ్యాచ్ చెబుతున్న ఈ మాట, మీరు నిజంగా మనుషులైతే, మనుషులంటే అర్థమైపోద్ది వాడికి మనుషులు కాదు, పార్కులో కూర్చున్న టైం వేస్ట్ చేస్తున్న ముసలి బ్యాచ్ చెబుతున్న మాట ఏంటంటే, ఏమంటే జ్ఞానులు కదా మరి వీళ్ళంతా ఉద్యోగాలు చేసి, ఉద్యోగం మామూలు విషయం కాదు మరి. ఇది ఎంత చదవాలో, ఎంత జ్ఞానం వెళ్ళబుచ్చితే అది వచ్చిద్దో, ఎన్ని అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలకి, ఎంతమంది ఎదుర్కోవాలో, అవన్నీ బాగానే ఉన్నాయి. ఎంత ఎదుర్కొన్నారు కదా, మీరు సాధించింది ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్, అంతమించి ఏం లేదు ఇంకా, అంతే. అది పెరుగుతూ ఉంటుంది, వడ్డీ వస్తుంటే పెరుగుతుంటుంది. మానవులు చేతికొచ్చుంటారు, కొడుకు చేతికొచ్చుంటారు, అలా ముద్ద పెడుతుంటారు. ఒక బస్తా వచ్చే అవసరం వచ్చి తిరిగి తినడానికి అయిపోయింది, టైం పాస్ అయిపోయింది. ఇక ఏదో ఒకటి చెప్పుకుందాం. అలా కాకుండా వీరంతా కలిసి ఏదన్నా ఒక దాన్ని ఏదైనా రెంట్ తీసుకొని కొన్ని కొత్త సంగతులు సమాజానికి అందించే పనిలో ఈ మేధావి కూర్చుంటే ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. అది చేయరండి వీళ్ళు కూడా అదే టైపు. ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళు కూడా అదే టైపు. కొత్త సంగతులు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఎపిక్యూరియస్లు, ఈ యొక్క స్తోయికులు మొత్తం కూర్చొని ఆ ఏజెన్సీలో నువ్వు తోపు, నేను తోపుని, మనం తోపులు, ఇంకెప్పుడు రావడానికి వీళ్ళు మూడోవాడు ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల అడుగు పెట్టించాడు దేవుడు అక్కడికి, ఇద్దరి మధ్యకి వచ్చేసాడు. వాళ్ళ మధ్యకి వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కొత్త సంగతులు వింటారు కానీ పాటించరు, పైగా నమ్మరు. 21వ వచనము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. చెప్పటం వినటం అంటే ఏమైంది? పాటింపు అసలు లేనే లేదు. చెప్పటమే, వినటమే.
అంటే ఈ రెండు తెగలు గ్రీకులు జ్ఞానులు కదా, మరి మాకెవడో చెప్పకూడదు. మా పూర్వీకులు ఎన్నో పుస్తకాలు రాశారు, అదే వాటితో వెళ్ళిపోతుంటే మేము అంతే. చెప్పట ఎందును వినుట ఎందును కాలము గడుపుతున్నారు మాత్రమే. అంటే చెప్పటం వినటమే తప్ప మరొకటి చేసే ప్రసక్తి వాళ్ళలో లేదు. టైంపాస్ కాలేదు. ఇక చెప్పేవాడు వినేవాడు ఈ రెండు మనస్తత్వాలు కలిగిన వాడు ఏం చేస్తాడయ్యా అంటే, కొత్త సంగతి ఏదైనా తీసుకొస్తే అపహాసిస్తూ ఉంటాడు. ఎందుకు ఓరి భలే చెప్పిండ్రా అని. అపహసిస్తే మనకేమవుద్ది? మనకు కోపం వచ్చేద్ది. కోపం వస్తే ఏమొచ్చింది? వాడికి జ్ఞానం చెప్పం మనం, అంతే కదండి. మరి అది అంటే వీళ్ళు ఎలాంటి బ్యాచ్ అంటే అపహసించే బ్యాచ్, అపహసించే బ్యాచ్ అనమాట. పౌలు గారికి ఎదురుకెళ్ళారు. పైగా ఈ అరియోపగు సభ ఎక్కడుంది తెలుసా? ఎత్తైన కొండ మీద ఉంది. మామూలు విషయం కదా అది. కొండ మీద ఉంది ఆ సభ. అది అక్కడంతా మేధావులే కూర్చుంటారు. మేధావుల మధ్య వాక్యం అంటే ఇప్పుడు ఫాస్టర్స్ కాన్ఫరెన్స్ అనమాట ఇది. అది ఏది ఇప్పుడు మాకు చెప్పు అని మొదలు పెట్టేశాడు. ఇక 32, 33, 34 వచనములు. మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మృతుల పునరుద్ధానం అన్నది మనిషి నమ్మటానికి వీలుంటుందా? వీలు పడుతుందా? పోనీ క్రైస్తవుడిగా నువ్వు ఆలోచించు. ఏమంటే క్రైస్తవుగా మనం ఆలోచిద్దాం. మనకి మృతుల పునరుద్ధానం ఉందంటే మనం నమ్ముతామండి? అసలుకి ఇంత వాక్యంలో ఉంటున్నా మనకి పునరుద్ధానం ఉన్నది అంటే నమ్ముతామండి? అది చూసామా అండి? అది చూసామా అంటే పునరుద్ధానాన్ని మేము చూసామండి అంటే అంత నమ్మకమైన స్థితిలో ఇప్పుడు మనం ఉన్నామా లేవా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి. అలా నమ్ముతున్నామా? వారు విన్నప్పుడు అపహాస్యం చేసిరి. మరి కొందరు దీన్ని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందాం. ఏది ఇంకోసారి చెప్పు, మరొకసారి చెప్పు అంటే ఎటకారం. మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎటకారం, గలిబిలి. తీసుకుంటే అప్పటి వరకు వారు నమ్మింది ఫెయిల్ అయిపోతుంది. అది తీసుకుంటే 13, 14, 1500 సంవత్సరాలుగా మనిషి ఒక విషయాన్ని నమ్ముతూనే ఉన్నాడు. హేలీ వచ్చేంత వరకు. శాస్త్రవేత్త, ఇంగ్లాండ్. భూమి బల్లపరుపు, నేను కూడా చదువుకున్న 7th క్లాస్లో 6th క్లాస్లోనూ గుర్తులేదు, కానీ భూమి బల్లపరుపుగా ఉన్నది అని చదువుకున్నా. భూమి ఎలా ఉన్నది? బల్లపరుపుగా ఉన్నది. అంతే, బల్లపరుపుగా ఉన్నది. గుండ్రంగా ఉంది, బల్లపరుపుగా ఉన్నది. భూమి ఎలా ఉందంట? బల్లపరుపుగా ఉన్నదంట. భూమి బల్లపరుపుగా లేదు, గోళంగా ఉన్నది అని చెప్పగలిగింది బైబిల్ ఏబు గ్రంథంలో. అది చెప్పాడు హేలీ అనే శాస్త్రవేత్త. ఆయన పేరు హేలీ ఎందుకు పెట్టారా అంటే 70 ఏళ్ళకు ఒకసారి చుక్కొచ్చింది. ఆ తల్లిదండ్రులకి ఆ హేలీ అనే చుక్కొచ్చినప్పుడు ఆ కుటుంబంలో బిడ్డకు పెట్టుకున్న పేరు అది హేలీ. హేలీ శాస్త్రవేత్త ఆయన చెప్పాడు. భూమి బైబిల్ చదివి, తల్లిదండ్రులు చర్చికి వెళ్తుంటే ఈయన కూడా వెళ్ళి బైబిల్ చదివి భూమి ఇలా లేదని తన చదువుకి న్యాయం చేస్తూ భూమి ఇలా ఉన్నదని నమ్మించాడు. 1500 సంవత్సరాలుగా ఈ ప్రపంచం ఒక అబద్ధాన్ని నమ్మగలిగింది. అబద్ధం నమ్మటంలో మనిషి దిట్ట. ఏదైనా నమ్ముతాడు వాడు. ఎందుకు? అంతే. దానికి కాజులు సర్ప్రాజులు అంటూ ఏమీ ఉండవు. కారణాలు ఏముంటాయి మీరు చెప్పండి? అబద్ధం నమ్మాలంటే కారణం అవసరం లేదు, అంతే కదా, నమ్మటమే. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అరే రే అట్టగాదే అని అప్పుడు గోళాకారం అని మళ్ళా పుస్తకాలు వేశారు. ఎప్పటికీ మనకు చెప్తారు నవగ్రహాలు అని. నవగ్రహాలు ఎక్కడేరా? అసలు సౌర కుటుంబం గురించి నీకేమైనా తెలుసా? పుస్తకాలు రాసినప్పుడు మేధావి అనుకో మాకండి, చెప్పేవాడికి కూడా మేధావితనం ఉండాలి ఇక్కడ. అది నవగ్రహాలు అన్నాడు. చివరికి వచ్చేసి ఆ ప్లూటో అనేవాడు గ్రహం కాదు, ఉపగ్రహం తెలిసిపడేశాడు. అంటే ఇప్పుడు ఎన్ని? అష్టగ్రహాలు. అంటే నవగ్రహాల మీద పూజలు చేసేది నువ్వే, నవగ్రహాల మీద వ్రతాలు చేసేది నువ్వే, అన్నీ నువ్వే చేస్తావు. చివరికి ఎవడో ఒకడు వచ్చి పరీక్షించి చెబితే తప్ప అష్టగ్రహాలు అంటే ఓహో అష్టగ్రహాలు అని మళ్ళా చెప్తూ. ప్రియమైన దేవుని ప్రేమ, ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? గ్రహాలతో నీకేం పనిరా? నువ్వేమైనా మార్చగలవా? నువ్వేమైనా తిప్పగలవా? అసలు వాటిని చూడగలవా? నీకేం పని? ప్రియమైన దేవుని ప్రేమ, అయినా సరే అందరి దాన్ని గురించి
ఏదో చెబితే లోకం నమ్మేద్ది, ఎందుకంటే అది సైంటిస్ట్ చెప్పాడు గనక అన్న ఒక ఆలోచనకు వెళ్ళిపోతుంటుంది, ఒక మేధావి చెప్పాడు కాబట్టి అన్న ఒక ఆలోచనకు వెళ్ళిపోతుంది. జ్ఞానం బైబిల్లోనే ఉంది తప్ప మనిషిలో లేదు, మనుషుల్లో అస్సలకే లేదు. జ్ఞానం ఎక్కడున్నాయి అంటే బైబిల్లో ఉంది. అది ఎవడు తవ్వుకుంటే వాడికే ఉంటుంది, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించారు. ఇంకోసారి చెబుదాం అన్నాడు. మరి కొందరు అయితే అపహాసం చేశారు. పౌలు గారు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు? నమ్మట్లేదు. పోనీ వినేవారు ఉన్నారన్న ఆలోచన లేదు. నీకు ఇష్టం లేదనుకోండి, పౌలు గారు చెప్తున్నారు అని ఇష్టం లేదనుకోండి, బయటకు వచ్చాయి. వినేవాళ్ళు ఉంటారు కదా, విననీయట్లేదు, అపహాస్యము చేస్తున్నారు. అసహ్యం వేసేసింది పౌలు గారికి. అంతే. అరియోప సభ కాదు ఇది, దరిద్రపు సభ అనుకున్నాడు, కొండ దిగి బయటకు వచ్చేసాడు. కానీ అలాంటి స్థితిలో కూడా విన్నటువంటి వారు ఉన్నారు. అరియోపియుడైనటువంటి దేశూసియు డమరి అనే ఒక స్త్రీ మరి కొందరు ఉన్నారు. అదృష్టం బీజం పడింది అక్కడ. ఏ దినుసులో బీజం పడింది ప్రియమైన దేవుని పిల్లరా? పౌలు గారి ప్రసంగానికి. అది నమ్మని వారు నమ్మలేదు, ఓకే అయిపోయింది. కానీ బీజం అయితే పడింది. ఒకరు నమ్మారు, ఒక స్త్రీ నమ్మింది, కుటుంబం నమ్మింది, మరి కొందరు నమ్మారు, పైగా పౌలు గారిని హత్తుకున్నారు. పునరుద్ధాన గురించి ఏం చెప్పావయ్యా, ఏం చెప్పావయ్యా అంటే అపహాస్యము ఎదురైన చోటే హగ్గింగ్ వచ్చేసింది పౌలు గారికి. చాలా బాగా చెప్పావయ్యా. నిజంగా అది చెప్పకపోయి ఉంటే ఈ రోజున మేము అలాగే వెళ్ళిపోయారు, వాళ్ళ మాట విని విశ్వసించారు. ఒక్కసారి బేజం పడిందంటే ఆ కుటుంబం ఎదుగుతూనే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. ఆ కుటుంబం ఎదుగుతూనే ఉంటుంది. అది అంటే సభలో ఎలాంటి ప్రసంగాలు జరగాలయ్యా అంటే ఒక వ్యక్తి అయినా విశ్వసించాలండి, అంతే. మనం ఏదో సభలు పెట్టేసి జనాలను చూపించుకోవటం కాదు, కానీ వచ్చిన వారిలో క్రొత్త ఆలోచన ఏమైనా మనం వినిపించామా, ఒక్క వ్యక్తి అయినా దాన్ని విన్నాడా, మార్పు చెందాడా అన్నది దేవుడు చూస్తాడు. మనమేమంటాం, ఇసుకురాళ్ళంత జనాలకి ఏం పని, తిరణాలు కూడా వస్తారు, మరి తిరణాల్లో కూడా ఉంటారు జనం. ఇసుకురాళ్ళంత జనం ఎక్కడైనా ఉంటారు, ఒక్క క్రైస్తవ సభలోనే కాదు. డబ్బులు తరలిస్తే మినిస్టర్ల సభలో ఉంటారు, డబ్బులు ఇస్తానంటే ఏ సభలోనే ఉంటారు, వాడికి సంతోషం వేస్తుందంటే వాడికి పనికిరాని సభలో కూడా ఉంటాడు, తిరణాలు లాంటివి ఉంటాడు, వాడి ఇష్టం. మనిషి ఉన్నది ముఖ్యం కాదు, మనిషిలో వాక్యం నాటబడుతుందా లేదా అన్నది ముఖ్యం. అది ప్రసంగికుడి యొక్క లక్షణం. అది వచ్చిన వారు అందరూ నమ్ముతారనో, వచ్చిన వారు అందరూ విశ్వసిస్తారనో, అందరూ పనికొస్తారనో ఎప్పుడు కాపురనేవాడు ఊహించకూడదు, అసలు ఆలోచన తీసుకోకూడదు. వెళ్ళిపోతున్న రైలు ఇంజిన్ అంతే, వెనకాల ఎన్ని ఉన్నాయని చూడదండి, అది పోద్ది అంతే, ఏమి లేకపోయినా పోద్ది. అది దానికి ఎందుకంటే కాన్ఫిడెంట్, ఫస్ట్ నేను ఉండాలి బాగా. 70 పెట్లు ఉన్నాయా, మంచిది. 95 ఉన్నాయా, ఇంకా మంచిది. ఒకటే ఉందా, ఇంకా మంచిది. అంతే, నేనున్నానా, సూపర్. ఒక రైలు ఇంజిన్ నేర్పుతుంది మనకి జ్ఞానం. అది సమాంతరం, అది మార్గం, యేసు నేనే మార్గం. ఆ మార్గంలో ప్రయాణించవలసింది ఇంజిన్ మాత్రమే. భోగిలు ఉండొచ్చు, ఊడిపోవచ్చు, భోగిలు లెక్కేసుకోకూడదండి. అది భోగి అంటే కుటుంబాల్లో పిల్లలు, తాతలు వాళ్ళు ఉంటారు. భోగి ఉంటే దాంట్లో వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉండరు. కానీ ఇంజిన్ ముఖ్యం. అన్నీ ఉన్న ఇంజిన్ లేకపోతే ఏమి లాభం? ప్రసంగికుడి దృష్టిలో అదే ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. అదే చూస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఎక్కడ సభల్లో నువ్వు కొట్టే ఊకతంపుడు లెక్కలోకి రాదు. సారువారు కూడా అక్కడ సభలు పెట్టారు, మనకు తెలియట్లా. ఏం దేవుడు కూడా సభలు పెట్టాడా? దేవుడు కూడా సభలో ఉన్నాడు. దేవుడు కూడా ఎప్పుడు సభలు పెడుతూ ఉంటాడు. ఇక్కడ దేని గురించి నువ్వు ప్రస్తావిస్తున్నావో తెలుసా? పునరుద్ధానము గురించి, మనిషి యొక్క ఉద్దేశము దేవుళ్ళు బలపడటం గురించి. అక్కడ సభల్లో కేవలం నీ గురించే మాట్లాడతాడు, ఇంకెవ్వరి గురించి మాట్లాడతాడు. అక్కడ పర్సన్ గురించి మాట్లాడతాడు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఈ భూలోకపు సభల్లో ఎవరి గురించి మాట్లాడతామయ్యా అంటే మనము మనుషుల్ని దేవుళ్ళు నడిపించిన కొరకు మాట్లాడతాం. అక్కడ దేవుడు నీ గురించి మాట్లాడతాడు. సభలో ఎలా ఉన్నాడు, సభలో ఎలా ఉంటున్నాడు, వినేవాడిగా ఉన్నాడా, లేకపోతే వీడి పాత్ర ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ సభల గురించి కాదు. ఇక్కడ సభల్లో అపహాస్యం చేస్తే అక్కడ సభల్లో కూడా అపహాస్యం ఎదురైంది.
మన దగ్గర సభలు ఎందుకు పెట్టుకుంటాం మనం? దేవుడు కూడా సభలు ఏర్పాటు చేస్తున్నాడు అన్న జ్ఞానంతో సభలు పెట్టాలి ఇక్కడ. అంతేగాని 3 రోజులు సభలు పెడతాను, 2 రోజులు నాకు, 1 రోజు మీకు ఒప్పందం. ఇదంతా చీకటి వ్యాపారం అండి, చీకటి వ్యాపారం. సార్ వస్తే మరి ఏం పొడుతాడు? 30,000, 50,000, 20,000 డబ్బు తీసుకునేవాడు, కట్నం తీసుకునేవాడు ఎవడంట? మనకు టీవీలో చూపిస్తుంటారు. కట్నం తీసుకునేవాడు గాడిద. మరి దీన్ని ఏమంటారా? ఇది కట్నం కదా? అది కట్నమే కదా. కట్నం అంటే అర్థం ఏంటి? కష్టం రా. ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకునేవాడిని కొజ్జే అంటారా. అది లంబడి కొడుకు అంటారు. ఆడపిల్ల దగ్గర కట్నం తీసుకునేవాడిని యదవనా కొడుకు అంటారు. అది నిజమండి. ఎందుకంటారు తెలుసా? ఎదొక శాత కాదు కాబట్టి, వాడికి సంపాదించడం లేదు కాబట్టి ఆడు ఆశపడ్డాడు అంటారు. ఆశపడకుండా నువ్వు చేసుకున్నావు అనుకో, నువ్వు ఫస్ట్ దేవుడి దృష్టిలో మగోడు అవుతావు. అది దేవుడు నేర్పాడండి. ఏదైనా మనలో పెళ్లి చేశాడు, కట్నం అడిగానా? అబ్బురం గారు పాప మా పిల్లకు ఉందో లేదో వెళ్ళి చూడవా, కట్నం మనమే ఇద్దాం అని చెప్పేశాడు. ఎందుకు రివర్స్ అయింది? ఆడి అదవండి, ఆకారానికే గాడు, ఆ దగ్గర ఏం లేదు అని చెప్తుంది. అది నిజం ప్రియమైన దేవుని పిల్లలు. ఇది రావాలి సమాజంలోకి. అప్పుడు ఆడపిల్లలు సేఫ్గా ఉంటారు. 2 కన్నా 3 కన్నా హ్యాపీగా కుటుంబం ఉండగలదు. కానీ ఈరోజు ఎందుకు లేకుండా పోయింది తెలుసా? వాక్యాలు లేక ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే నేను పెళ్లి చేసినా ఇవ్వను, నేను చేసుకున్నా తీసుకోలేదు కూడా, తీసుకోను కూడా. ప్రియమైన దేవుని పిల్ల ఎందుకు అనుకుంటారు? ఇంటి కష్టం ప్రియమైన దేవుని పిల్లలు. అది ఎందుకు రాలేదండి? ఎందుకు రావట్లేదు చెప్పండి? ప్రసంగాల కట్టుకు లేక అలాంటివన్నీ తీసుకొస్తున్నాడు పౌలు గారు. ముందుకే తీసుకొస్తూ ఎంత సంగతి అక్కడ బేజం పడిపోయింది. ఒక కుటుంబంలో బేజం పడిపోయింది దేవుడి గురించి. ఇక ఆ కుటుంబం ఎదుగుతూ వెళ్ళిపోతుంటుంది. అది అక్కడ సభలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి సభలు జరుగుతున్నాయో దేవుడు కూడా అక్కడ సభలు జరుగుతున్నాయి. ఆ సభల్లో ఎవరి గురించి మాట్లాడతాడయ్యా అంటే నీ గురించే మాట్లాడతాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడతాం మనం? దేవుడి గురించి మాట్లాడతామా? పలాని ప్రాంతంలో పెద్దయ్య గారు ఉన్నారు, ఆయన 40 ఏళ్ళు సేవ చేసిండు, ఆయన ఎక్కడో పుట్టిండు, ఎక్కడో పెరిగిండు, ఆయన గురించి మాట్లాడితే నీకొచ్చేదేంటి? కనుక సభల్లో ఎవరి గురించి మాట్లాడాలయ్యా అంటే దేవుడి గురించి, దేవుళ్ళో నీ బ్రతుకు గురించి మాట్లాడాలి. అది ఎందుకు అక్కడ కూడా సభలు జరుగుతున్నాయి. చూడు ఏమని మాట్లాడుతున్నాడో ఆ సభల్లో. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నువ్వు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఓ విశ్వాసి, నువ్వు వెళుతున్నటువంటి సంఘములో కానీ, నువ్వు వింటున్నటువంటి సభల్లో కానీ దేవుడి గురించిన ఆలోచన నీలో నాటుతున్నాడా? దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఏ సభలో ఉన్నావు? దేవుడి గురించి చెప్పే సభలో ఉన్నావా? ఆడు ఎవడి గురించి చెబుతున్నాడు? నీ కష్టాల గురించి మాట్లాడుతున్నాడా? నీ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాడా? కష్టాలు ఇబ్బందుల గురించి సభలు పెట్టుకుంటారండి ఎవడన్నా? ఏమండి సభలు పెట్టుకుంటారండి? కష్టాల గురించి సభలు ఏంటారు అసలు? నా తెలియకడతాను. కష్టం వస్తుంది అంతే, ఇబ్బంది వస్తుంది. బ్రతుకున్నంత వరకు ఏదో ఒక రూపంలో కష్టం వస్తుంది మనిషికి, అంతే. కష్టం రాంది ఎవరికి? దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికే కష్టం వచ్చింది, మనకు రాదా? దాని గురించి ఎందుకు ప్రసంగం? దాని గురించి ఎందుకు వస్తుంది ప్రసంగం? కష్టాల గురించి, ఇబ్బందుల గురించి, వీటి గురించి వద్దు ప్రసంగాలు. దేని గురించి ఉండాలి అంటే దేవుని ఆలోచన సభలో చెప్పబడుతున్న మాట, దేవుని మాట ఉందా అక్కడ? దేవుడి మాట ఉందా? అలాంటి సభలో నువ్వు ఉన్నావా అడుగుతున్నాడు. ఇప్పుడు మన జీవిత కాలంలో వెళ్ళిన సభల్ని ఒక్కసారి లిస్టు పెట్టి రాసుకుంటే, సత్య సంబంధమైన సభల లిస్టులు ఎన్నున్నాయి అంకెలు, దరిద్రమైన సభల్లో ఎన్నున్నాయి అంకెలు చూసుకుంటే వీటిని ఇవి బీట్ చేయాలి ఇప్పుడు మరి, లేకపోతే మళ్ళీ కష్టమైంది. అక్కడ అడుగుతున్నాడు కదా, నువ్వు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? ఏ సభలో ఉన్నావు నువ్వు?
ఎలాంటి సభలో ఉన్నావు? దేవుని ఆలోచన సభలో ఉంటేనే దేవుడు నీ గురించి మాట్లాడతాడు, లేకపోతే అంతే, మాట్లాడు, నీ గురించి మాట్లాడు. కనుక దేవుని ఆలోచన సభలో ఉన్నాడు యోబు, మనకు తెలుసు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. యోబు ఏమన్నా కాపరా? ఏమండి, యోబు ఎవరు? వ్యాపారి. కానీ దేవుని యందు భయభక్తులు కలవాడు, వ్యాపారం చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, ఆ కుటుంబాన్ని దేవుళ్ళు ఉంచుకున్నాడు. అందుకే ఆయన గురించి కోటాను కోట్ల దూతల సభలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క యోబు గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? అందరూ ఆలోచిస్తున్నారు, యోబు అనేవారు ఎవరు 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 ఎవరు? మస్కట్లో ఒక వ్యాపారి గురించి మాట్లాడుతున్నాడు ఆ దేవుడు. అవును. ఒక కాపరి గురించి మాట్లాడలేదా? లేదు, వ్యాపారి గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యాపారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎలా ఉండుంటాడు? తన పని తను చేసుకుంటున్నా, దేవుళ్ళు ఎలా కుటుంబాన్ని చదువుకుంటున్నాడు, తన పిల్లల్ని ఎలా ఉంచుకున్నాడు, ఏ ఆలోచనతో దేవుళ్ళు ఉంటున్నాడు అని దేవుడు కోటాను కోట్ల మందిలో మాట్లాడుతున్నాడు. మన సభలో మా అయితే 1000 మంది, 2000 మంది, 10,000 మంది వస్తే ఇసుకురాంత జనం రాస్తారు పేపర్లో. మరి కోటాను కోట్ల జనం మధ్య మాట్లాడుతున్నాడు. మరి ఇదేం రాయాలి పేపర్లో? ఇదేం స్టేట్మెంట్ ఇవ్వాలి మనం? కోటాను కోట్ల మధ్య దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటే, ఏమండి, సీఎం గారి ప్రాంతానికి వచ్చినప్పుడు మన పేరు పిలిచారనుకోండి స్టేజీ మీదకి. మన పరకాలు అక్కడ మీటింగ్ జరుగుతుంటే చిన్ననాటి స్నేహితుడంట కేసీఆర్ గారికి, రే వెంకటరావు నువ్వు ఎక్కడే ఉన్నావు, నేను చూశాను ఇందాక, నువ్వు రారా పైకి అన్నాడు. అంతే, అసలు గజగజ వణుకుతున్నాడు. ఒరే నేను నీ ఫ్రెండ్ని రా, వాళ్ళు మాట్లాడుతున్నారు స్టేజీ మీద, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒరే నేను సీఎం అయితే అవ్వచ్చు, నేను ఫ్రెండ్ని రా, ఎరా కలవడానికి ఇష్టం లేదా అని మాట్లాడుతున్నాడు. అదేంటయ్యా, ఏంట్రా అరే అంటావు కదా నన్ను బాగా, అరే అను అంటే. అది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్షిప్, ఎంత బాగుంది. అంతమందిలోనా ఏమండి, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీలు తెలుసు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తెలుసు, కానీ వీరందరికంటే ఎక్కువగా ఆయనే గుర్తుపెట్టుకున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కూడా అంతే. దూతలు ఉండొచ్చు, కాపరు ఉండొచ్చు, ఒకడు ఉండొచ్చు, కానీ విశ్వాస జీవితంలో ఒకడున్నాడయ్యా నా కొరకు అని నీ గురించి నిలబడి చెప్పగలడా? పోనీ ఒక కాపరు ఉన్నాడరా నా గురించి గొప్పగా చెప్పేవాడని ఒక కాపరు గురించి చెప్పగలడా? సొంత తగ్గించుకోవచ్చు. ఆలోచించండి. అంటే మన యాక్టివిటీ గురించి దేవుడు ఏమైనా చెప్పగలడా? అది ఏ పాత్రను వేయించవచ్చు. కాపరిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, సహకారిగా ఉన్నావా, దేవుడు కొరకు ముందుకు సాగే బిడ్డగా ఉన్నావా, నీ గురించి నువ్వు ఎలాగైనా ఉన్నాయి, నీ గురించి చెప్పుకున్నంత గొప్పగా ఉన్నాడా దేవుడు? ఆలోచించు. అది అడుగుతున్నాడు దేవుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనములో ఎవరు అడుగుతున్నాడు తెలుసా? సభలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయా అని లిస్టు రాసుకుంటాడు వీడు. ఏ చర్చిలో ఏ సువార్త జరుగుతుంది, ఏ చర్చిలో ఏ కాపరు ఎలా చెబుతున్నాడు, రోషంగలుగా చెబుతున్నాడా, డమ్మీగా చెబుతున్నాడా, జంబలకడి పంబాయి చెబుతున్నాడా అని మొత్తం లిస్టు రాసుకుంటుంది. ఎవరో? సాతానుడు. సాతాను కూడా లిస్టు రాసుకుంటాడా? ఎందుకు రాసుకోడండి, వాడు ఊరికే లిస్టులే రాసుకుంటాడు కదా. అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడు, ఎగబడుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? వీళ్ళందరూ వచ్చి ముందు కూర్చున్నారు కదా, నువ్వు కూడా వస్తావు కదమ్మా, నువ్వు రావాలి, లేట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చావు అడుగుతున్నాడు. వెంటనే చెబుతున్నాడు, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు, అంటే కౌంట్ చేసుకుంటున్నా, భూమి మీద ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎలాంటి సువార్తలు జరుగుతున్నవి ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, లిస్టు అవుట్ చేస్తున్నా. అది ఎందుకు? నరకానికి వచ్చేవారు లిస్టు నేనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి భూలోకంలో. వెంటనే అటు ఇటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు. అందులో తిరగటం వేరు, సంచరించటం వేరా? సంచరించడం అంటే చర్చిలోనో సభలోనో వాక్యాన్ని ఎలా వింటున్నావో ఆడు చూస్తున్నాడు. ఇలా పెట్టి నిద్రపోతూ వింటున్నావా, లేదా మెలకువ కలిగి వాక్యాన్ని వింటున్నావా? ఎలా వింటున్నావు మనకు తెలియదండి అసలుకి. మనం వెళ్ళామా, కూర్చున్నామా, వింటాం, కొద్దిసేపు వచ్చేస్తాం. వినేది కూడా రాసుకుంటున్నాడు సాతానుడు. అది మనం రాసుకుంటాం వినేది, వాడు రాసుకుంటున్నాడు. వీడు ఎలా చెప్తున్నాడు, ఎలా వింటున్నాడు. అందులో సంచరించుచు వచ్చితని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది, ఆన్సర్ చెప్పేసింది. వెంటనే అందుకు యెహోవా అంటున్నాడు, నువ్వు నా సేవకుడవైనా యోబు సంగతి ఆలోచించితివా?
అటు ఇటు సంచరించుతూ వచ్చి తిని అంటే తిరుగుతున్నావు కదా. నా సేవకుడైనటువంటి ఏబు సంగతి నువ్వు ఆలోచించావా? నా సేవకుడు నన్ను సేవిస్తున్నాడు, నన్ను సేవిస్తున్నాడు ఆయన, ఆ కుటుంబం సేవిస్తుంది. ఆలోచించడం అంటే అతడు యథార్థవర్తనుడు, వర్తక వ్యాపారి. వర్తనుడు అంటే వ్యాపారి. యథార్థవర్తనుడు, చేసే పనిలో నిబద్ధత కలిగిన వాడు. అది న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడునూ లేడు, ఎవడునూ లేడు. ఎవరు చెబుతున్నాడు? దెయ్యాలకు చెబుతున్నాడు, దూతలకు చెబుతున్నాడు, సభలో చెబుతున్నాడు. 4 గోళ్ల మధ్య చెప్పట్లా, సభలో చెబుతున్నాడు. ఒక యోబు గురించి, ఆ సంగతి యోబుకు తెలుసా అండి? ఆయన పనులని బిజీ భూలోకంలో. అది కానీ మన గురించి నిత్యము ఆలోచించే దేవుడు ఉన్నాడు. కష్టములు ఉంటే నీకు ఎలా సహాయం అందాలో, ఇబ్బందులు ఉంటే నీకు ఎలా అందాలో, ఏ రూపేణ అందాలో నువ్వు అడగడానికి ముందే నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉంచుతాడు. ఇది నమ్మకం, ఇది కదా నీ నమ్మకం. నువ్వు దేవుని పనిలో ఉండు, ఏదైనా నీ కాళ్ళ కింద ఉంటుంది. ఏ సమస్య నీ కాళ్ళ కింద ఉంటుంది. సమస్య రాదని నేను ఎప్పుడు ప్రసంగాలు చేయను. సమస్య మనిషికి వస్తుంది, నువ్వు మనిషివైతే వస్తుంది. కానీ ప్రతి సమస్య నీ కాళ్ళ కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు అనేవాడిని నమ్ముకున్న తర్వాత మనిషి భయపడ్డ ప్రియమైన దేవుని పిల్లారా. అది యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఆ విషయం యోబుకు తెలుసా? యోబుకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? దెయ్యానికి తెలుసు, దూత తెలుసు. మరి వాళ్ళు చెబుతారా? వాళ్ళు చెబితే యోబుకి వినబడదు. ఎందుకు? యోబు వినడు, యోబు వినడు ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకు వినడు యోబు? భార్య మాట వినలేదు, అలాంటిది వాళ్ళ మాట వింటాడా? ఆలోచించండి. ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఆ మాట వినలేదు, ఏబో అన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏమి చెప్పినా వినడు యోబు. అలాంటిది దెయ్యం మాట వింటాడా? దూతలు చెబితే వింటాడా? వీడు అంత నమ్మకం ఆయనకి. ఆయన స్వభావం మీరు చూడండి, స్వభావం చూడండి. దేవుని విషయంలో కట్టుకున్న భార్య, తన మనస్సరికి ప్రవర్తిస్తున్న భార్య చెబితేనే వినను ఆయన. అలాంటిది దెయ్యం మాట వింటాడా? దూతల మాట వింటాడా? అది చెబుతున్నాడు దేవుడు అక్కడ. చూసావా ఎలాంటి వాడు అక్కడ ఉన్నాడు? ఎలాంటి వాడు అనుకుంటున్నావు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. న్యాయవంతుడు అంటే ఏది వినొచ్చో, ఏది వినకూడదో, ఏది అనొచ్చో, ఏది అనకూడదో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో నాకు తెలుసు, ఆయనకు తెలుసు. అలాంటి దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేమండి. అది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, పైగా చెడుతనమును విసర్జించిన వాడు, పైగా ఎన్ని క్వాలిఫికేషన్స్ సభలో చెబుతున్నాడు దేవుడు. అది కొన్ని కోట్ల సౌండ్స్తో మాట్లాడుతున్నాడు దేవుడు. అది ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది అండి? ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్నారు. మోషే ప్లీజ్ నువ్వే మాట్లాడు. ఆయన మేఘం, 2 మేఘాలు గుద్దుకుంటే ఆ మెరుపులా కనిపిస్తుంది, ఆ అరుపు మాట అలా ఉంది. మేము వెళ్ళలేకపోతాం, చచ్చిపోతాం ఆ శబ్దం వింటే. నువ్వే మాట్లాడు, దేవుడు మాట్లాడుతుంది చెప్పు. దేవుడు మాట్లాడితే చిన్న ఉరుమొత్తినే ఎదుర్కొంటాం మనం, ఉరుములు. అలాంటి ఉరుముల సౌండ్తో మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నాడు ఆ సభలో దేవుడు. అంటే గాండ్రించి మాట్లాడుతున్నాడు. యోబు గురించి తెలుసా అంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, రీసౌండ్ అవుతుంది. యోబు గురించి తెలుసా. దూతల మైండ్ గిర్రమంటుంది. ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు ఏంటి అసలు యోబు గురించి? ఏమండి ఇంకెవరు లేడా? ఆ కాలానికి ఆయనే కనపడుతున్నాడు ఆయనకి. ఎక్కడ జరుగుతుంది ఇది? ఆ సభలో జరుగుతుంది. ఇక్కడ దేవుడి గురించి నువ్వు మాట్లాడితే 10,000 వోల్ట్స్ శబ్దం పగిలిపోవాలంతే. పాటలప్పుడు సౌండ్ అని పెడతాడు, ప్రసంగం అప్పుడు తగ్గెత్తాడు. ఎందుకు? లోపల లేదు, మరి బుజ్జుగాడి లేదు లోపల. పాటలప్పుడు ఇంకంతే, ఇంకా రేగులో పడినట్టు పడతాడు. ఇంకంతే సౌండ్ బాగా పెట్టేసుకొని, డీజే సౌండ్తో పెట్టేసుకొని, మ్యూజిక్లు పెట్టేసుకొని నెగుతుంటాడు. ప్రసంగానికి వచ్చేసరికి 2 మాటలు మాట్లాడతా దేవుడి గురించి, అయిపోయింది. మాటలు అదిరిపోవాలంటున్నాడు ఆయన ప్రసంగం స్టేజ్ మీద. ఇక్కడ అదిరిపోతే అక్కడ అదిరిపోద్ది, లేకపోతే అదిరిపోద్ది అది కూడా. కనుక విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అంటే దేవుని సభలో, దెయ్యం మధ్య, దైవ సన్నిధిలో, దూతల మధ్య ఒక్కడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ ప్రసంగంలో ఎంత దమ్ముందో మీరు చూడండి. చర్చీలు ప్రసంగాలు ఏడే జరగవు, భూమి మీదే ఉండవు ప్రసంగాలు, ఆడ కూడా ఉన్నాయి ప్రసంగాలు.
ఆడ కూడా సభలు ఉన్నాయి. అది ఆ సభల్లో మన గురించి ఏమైనా మాట్లాడతాడా? మన గురించి ఏమైనా మాట్లాడతాడా అండి? మన గురించి మాట్లాడకపోతే తీర్పప్పుడు అడ్డం వచ్చి నిలబడిద్ది. ఎందుకు? పక్కనుండో నీకు ఇంకా పేరు రాలేదురా భయ్, ఎవరు? శేబాదేశపురం అని. ఆడాం ఎందుకు వచ్చింది చెప్పండి? ఆడాం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆడవాళ్ళు ఎందుకు వస్తారు? సీరా సారిలో అది అంటే అక్కడ మనకి ఏం వేస్తారు? ముండా మోఫి నువ్వు భూలోకంలో అని ఆడవాళ్ళు ముందుకు వచ్చారు. చీర కట్టిద్ది అక్కడ. అది ఏడకు అర్థంగా మనం చీరలు గాజులు వేసుకుంటాం కదా, ఏడయ్యం ఆడేస్తుంది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు శేబాదేశపురం అని? ఇంకేమైనా పని లేదా? ఆమె ఎందుకు వచ్చింది అంటే దేవుణ్ణి గురించి చెప్పుకోవట్లేదు. అది మనకి ఇవన్నీ ఇప్పుడు అర్థం అవ్వండి, కన్ను మూస్తే అర్థమవుతుంది. అది చనిపోయిన తర్వాత మాత్రమే మనిషి చెప్పుకోలేని ఘోషలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడు ఎంత బాధపడుతుండో మనకు తెలియదు. మనం పోతేగా తెలిసేది, అప్పుడు దాకా తెలియదు. అది కనుక జనం ఎలాంటి వాళ్ళు అంటే సంతోషంగా వాక్యాలు అంటారండి, బా, లేకపోతే ఏడుస్తూ వాక్యాలు అంటారు. అది సంతోషమే. ఎందుకు? కదిలించేసింది ప్రియమైన దేవుని పిల్లరా. నిజంగా అంత సంతోషం వేస్తే, అంత ఏడుపేస్తే దేవుడి గురించి నీ బ్రతుకులు ఏడ్చింది ఏమని చెప్పండి? ఏం ఏడ్చామండి? ఏం పొడిసేపోను దేవుడి గురించి? ఒక ప్రసంగం వచ్చిందనుకోండి, ఓ ఏడుతు. అందుకే మనకు టీవీలో చూపుతుంటారు ఏదైనా మాట్లాడుతుంటే, ప్రత్యేకించి వాళ్ళు ఆ క్యాడర్లో ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి స్పైక్ కెమెరాలు ఉంటాయి, చిన్న చిన్నవి. వాళ్ళంతా జనంలో తిరుగుతూ ఉంటారు. మనం ఎవరో అనుకుంటాం మనం, ఏమండి? అన్ని షూట్ చేస్తుంటారు. ఎవరు ఎడుతున్నారా, ఎవరు ఎడుతున్నారా, ఎవరు ఎడుతున్నారా? అయ్యగారికి 3, పైన తిరిగే 2, ఏమండి? హెలికాప్టర్ కెమెరాల్లో. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చాయి, ఇప్పుడు కూడా పెట్టుకొని జనాల్లో వెళ్ళిపోతుంటే ఎవరైనా ఎడుతుంటే నిలబడి చూస్తే వాళ్ళు కలిసి అది షూట్ అవుతుంటుంది, రికార్డ్ అవుతుంటుంది. ఇది ప్రత్యేకించి ఎడిటింగ్లో వస్తుంటుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం దీన్ని జాయిన్ చేస్తాడు, లేదంటే ఆయన పక్కన మనం జాయిన్ చేస్తాడు. మనం కూడా నేర్చుకున్నాం కదండి వర్క్ని. మనం చేయమండి, మనం చేయలేమండి. ఎడిటింగ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి బాబు? అంటే హార్ట్ టచ్బుల్, అందుకే ఏడుపు వచ్చేసింది. నిజమా? నిజమా? హార్ట్ టచ్ అయితే ఏడుపు వచ్చిద్దా? లేదా ఏడుపు రాదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? సభలో ఎలాంటి ప్రసంగం అనుకుంటున్నాడు? అందుకనే యేసుక్రీస్తు వారు దేవాలయములో కూర్చొని దావీదు గురించినటువంటి ముడి ఎప్పదీశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమని ఊరికే ఇది వింటున్నాను చెప్పేసి దావీదు కుమారుడు పాటలు కూడా పాడేస్తున్నారు కదా అండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడజిపోకయా, కుంటివాడినయ్యా గుడ్డివాడినయ్యా. మహానుభావుడు నిజంగా దండం పెడవడు పాట రాసినడికి. నిజంగా వీడు కుంటోడే. అట్లాంటి పాటలతో జనాలను బాగా లేపుతుంటే విన్నాడండి 1-2-3 సార్లు. ఇక లాభం లేదు చెప్పకుండా మీరు అందరూ అన్నాడు. కూర్చోండి. దావీదు ఏమన్నాడో తెలుసా మీకు అని చెప్పేశాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. దావీదు, ఏ దావీదు? మీ మూల పురుషుడు, ఇజ్రాయెల్ని పరిపాలించే 40 సంవత్సరాల పాటే 2వ రాజుగా ఆ దావీదు నా ఇష్టానుసారుడు కదా. ఆయనను ప్రభువుని చెప్పుచున్నాడే. దావీదే దేవుణ్ణి ప్రభు అని చెప్పుచున్నాడే. మీరేంటి దావీదు కుమారుడు దేవుడు అంటున్నారు? ఆ పదాన్ని ఎందుకు పలికించా తెలుసా? నేను మీకు అర్థం అవుద్ది అని పలికించాను. దాన్నే పట్టుకొని మొక్కనే చూసుకొని నువ్వు అలాగే వెళ్ళిపోతుంటే ఎలా? ప్రభువుని చెప్పుచున్నాడే. ఆయన ఎలాగో అతని కుమారుడు. దేవుడు యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు ఎలా అవుతాడు? ఎలా అవుతాడు అంటే రాయబడిన మాట వెనకాల అర్థం ఏంటి? నా పిల్లలతో రాయించుకున్న మార్కు గారితో, మత్తయ్య గారితో, లోకా గారితో, యోహాను గారితో వారు రాశారంటే అర్థం ఏంటి? దాన్ని తీసుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు అడుగుతున్నాడు దేవుడు. ఎక్కడ? సమాజ మందిరాలలో కూర్చొని వాళ్ళందరిని పిలిచి అడుగుతున్నాడు. దావీదే చెబుతున్నాడు కదా అయ్యా ప్రభు అని, మళ్ళీ నన్ను పట్టుకొని దావీదు కుమారుడు అంటారేంటి మీరు? అడిగాను. సామాన్య జనులు, సామాన్యులు అనగానే బట్టలు లేకుండా చచ్చి అనుకోమాకండి. సామాన్యులు ఎందుకు రాశాడంటే భూమి మీద ఎంతటి వాడైనా సామాన్యుడే దేవుని దృష్టిలో. అది దాని అర్థం. ప్రజలు అందరూ అర్థం. అంటే అన్ని తెగలు కలిపి సామాన్యులు అని అర్థం.
సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచున్నారు. అంటే ఒక్కొక్క మాట వస్తుంటే అబ్బబ్బబ్బబ్బా అసలకి విడిపోతాయి అనుకోండి. మరి ఇంత గొప్ప మాటలు చెబుతుంటే క్రీస్తుని పట్టుకున్న సందర్భంలో ఎవడు నిలబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లారా? ఇప్పుడు చెప్పండి అండి. ఇన్ని మాటలు వస్తున్నాయి కదా, ఇంత జ్ఞానం వస్తుంది కదా, ఇంత ఆలోచన వస్తుంది కదా. ఇన్ని మాటల్లో, ఇంత ఆలోచనలో, ఇంత జ్ఞానంలో వీరందరినీ ఆలోచింపజేస్తుంటే క్రీస్తు పక్షాన నిలబడ్డ వారు ఎవరున్నారు చెప్పండి? పట్టుకోవడానికి వస్తే ఈ సామాన్య ప్రజలు లేరు ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు లేరు. అందరూ విడిచి వెళ్ళిపోయారా? అది అందరూ విడిచి వెళ్ళిపోయారు. పైగా పాడతాడు, అందరూ నిన్ను విడిచినారు అంటే నువ్వు ఒక్కడే పట్టుకున్నావా? అసలు విడిచిందే నువ్వు. ఈ పాట పాడుతున్నావంటే ఫస్ట్ నువ్వే ఉన్నావు ఆ లిస్టులో, అంతే కదండి. హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ మనసులో ఒక పాట వచ్చింది అనుకో, ఆ పాటలో ఫస్ట్ నువ్వే ఉన్నావు, జమ్మలకి పంబ. అది ఎలాంటి పాటలు పాడతావు? ఇలాంటి పాటలేనా? అందరూ విడిచి వెళ్ళినారు, నేనైతే ఉన్నా ప్రభువా. నిజమా? అసలు అందరి గురించి నీకెందుకురా? ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు వచ్చి, అండి ప్రభా నేను ఈళ్ళలాగలేను ప్రభా. ఒరే నువ్వు ఎందుకు వచ్చావు ప్రార్థనకి? నువ్వేమని చేయాలి? నీ గురించి చెప్పు, నేను వెంట. ఆడి గురించి నీకెందుకు? వాడు పాపి అయిన నీకెందుకు? వాడు పాపి అయితే అయిన నీకెందుకు? తీర్పు ఇచ్చేది నేను కదా, తీర్పులు తెచ్చుకునేది నేను కదా, నీకెందుకు ఇవన్నీ? నేనైతే ఏమీ చేయలే ప్రభా. ఇద్దరి ప్రార్థనలో ఉన్న వ్యత్యాసం, ఒక పాటలో ఉన్న భావం ప్రభు ఎప్పటికప్పుడు పసిగడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ గురించి, నీ కుటుంబం గురించి చేయి, లేదా నీకు అంతగా ప్రేమ ఉంటే ప్రజల గురించి చేయి, చేత కాకపోతే నీ గురించి చేసుకో, తప్పే లేదు. కానీ ఇదే వాళ్ళలాగా ఉండదు ప్రభా, వీళ్ళలాగా ఉండదు ప్రభా, వాళ్ళ ఇదే ఇన్స్పిరేషన్ మనకి మనసులో అదే ఉంది కాబట్టి అదే ప్రార్థనలోకి వచ్చింది. ఏది ఉంటే అదే వస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. కక్కిస్తాడు దేవుడు. దాయిని లోపల దాగదు కదా, సముద్రం అప్పచెబుతుంది మృతులను, ఎందుకు? అది ఉంచుకోదు, నీలో కూడా ఉన్ననేయుడు వచ్చేస్తుంటుంది బయటకు, అంతే. సంతోషంతో వినుచున్నారు. మరి సంతోషంతో విన్నవాడు, గొప్పగా వెంబడించిన వారు, క్రీస్తుకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి, పట్టేసుకున్నారు పాపం ఆయన్ని. చిన్నదే ఆయన దృష్టిలో ఆ ప్రాబ్లం. ఎందుకంటే ఆ ప్రాబ్లం వచ్చిందని తెలిసే లోకానికి వచ్చాడు ఆయన. తెలిసి లోకానికి రావడం చిన్న ప్రాబ్లం కదా. అది మరి చిన్న ప్రాబ్లం వచ్చింది ఆయనకి. ప్రాణం పోతుంది, తిరిగి మళ్ళీ లేస్తుంది మూడో రోజున. అది చిన్న ప్రాబ్లం. అందుకే మేకులు కొడుతున్నా ఎందుకు బాధపడతారు? వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లా. నాకు కొడుతున్నా అనుకుంటున్నారు, నాకు కొట్టట్లా. నేను కలిగి ఉన్న శరీరాన్ని కొడుతున్నారు వాళ్ళు. నేను అనగా ఆత్మకి ఎవడు మేకు కొట్టలేడు, ఆత్మని ఎవడు బాధ పెట్టలేడు, దేవుడు తప్ప. అది వాళ్ళు మేకులు కొడుతున్నారు కాళ్ళకి, కొట్టని. అందుకే అన్నాడు 7 మాటలు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వారు ఎరగరు బ్రవ్వ అంటే అర్థం ఏంటి? ఆడు ఎందుకు మేకులు వేస్తున్నాడు తెలియట్లా, దేనికి వేస్తాను తెలియట్లా. అది అంతే కదండి. మరి మనం ఏం చేస్తాం ఒకసారి మనకే తెలియదు. మరి అంటే అర్థమైంది, మైండ్ ఆబ్సెంట్ గా అంతా చెప్పేస్తున్నాడు ముందే. మేకులు కొడుతున్నారు, కొట్టని, శరీరానికే కదా కొట్టని. కొడాలు కొడుతున్నారు, కొట్టని. కానీ లేచిన రోజున ఏమన్నా ఉన్నాయా? అన్ని భయమని మామూలుగా వచ్చేసా. ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు కోసం వాడు ఎందుకు అంత కష్టపడుతున్నాడు నన్ను పట్టుకోవాలి, చంపాలని? నేను లేస్తాను చెబుతున్నా కదా, పునరుద్ధాన గురించి ఇవన్నీ చెబుతున్నాడు అరియోపగు సభలో. ప్రియమైన దేవుని పిల్లరా, నేను లేస్తా కదా, కానీ దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు వీళ్ళు? దేని గురించి బాధపడాలి, దేని గురించి ఆలోచించాలి, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లా? సంతోషంతో విన్నవారు ఏరి, బాగుంది అన్నవాడు ప్రభు కొరకు ఏరి. అంటే సభలో, అంటే సన్నిధులు, అంటే పక్కన లేరు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అన్నీ రాసుకుంటాడు. ఉంది కదా, పునరుద్ధానం ఉంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఆయనకు చిన్న సమస్య వస్తుంది, ఆయనకే వచ్చింది. చిన్న సమస్య వస్తే పక్కన ఏరిపోయమన్న దేవుని పిల్లరా, అండి పక్కన ఏరి బెంబేలెత్తిపోయారు. అంటే జనాలకు బెంబేలు లేనంత వరకు మాత్రమే ప్రభు దగ్గర ఉంటారు. కాస్త అలజడి వచ్చిందనుకోండి, అంతే, ఇంకా ప్రభు మీద నిందే. మనం చాలాసార్లు చెప్పాను, బట్టలు ఆరేస్తూ కూడా వారి దేవుడా ఇప్పుడే కురవాలా అంటే ఈమె గారి కొరకు వాన ఆగాలి. మరి ఇప్పుడు అది అంతే కదండి. మరి ఈమె గారి కొరకు వాన ఆగాలి, ఇప్పుడు వాన ఆగాలి, చలాగాలి, ఎండాగాలి, అన్నీ ఆగాలి. ఏంటి అంతే, అన్నీ వస్తాయి, ఏది రాకుండా పోదు. మనిషి అన్న తర్వాత ప్రతి సమస్య మరణించేంత వరకు ఉంటుంది. మరణించినాక ప్రభువులో గొప్పగా లేకపోతే అసలు సమస్య అక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది. ఇది మనిషి నేర్చుకోవాలి భూమి మీద.
అది 12 మంది ఉన్నారు, మరి సంతోషించారు. ఈ సంతోషగాళ్ళు లేరి, ఈ ఏడ్చిన గాళ్ళు లేరి, ఎవడు లేడు. ఎవరుంటారో తెలుసా? వాళ్ళే ఉండాలి. దేవుడి మనసు గుర్తిన వాళ్ళే ఉండాలి, లేకపోతే కష్టం. అంటే ఈ సంతోషించే వాళ్ళు వీళ్ళు కాదు, దేవుడికి కావాల్సింది నిలబడే వాళ్ళు కావాలి. దేవుడి కొరకు అన్నాడు ఆయన, నిలబడే వాళ్ళు కావాలి. నిజమండి. చాలామంది కాపర్లు ఫస్ట్లో సువార్త సభలు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ చర్చిలు మానేశారు, మళ్ళీ మామూలు లోకంలోకి వెళ్ళిపోయారు. అంటే అలా వెళ్ళిపోయారు, కాపర్లే వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఎందుకు? వాళ్ళకి అర్థం కావట్లేదు బైబిల్. మరి ఎందుకు వచ్చారు? అర్థమైంది అన్నట్టుగా వచ్చారు. ఇప్పుడు కన్వర్ట్ పెడితే వస్తున్నారు. అంటే 30 ఏళ్ళ పడికి వీడికి బైబిల్ అర్థం కాల. సభలు జరుగుతున్నా, మైకి నిలబడుతున్నా, వాడి ఇంటి పక్కనే ఉన్నా, అండి వాడు పురోహితం వైపులో అటే పోయాడు. 30 ఏళ్ళు బాగా అన్యామ్య సంపాదించాడు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చేసాడు. వచ్చినాకేమని చెబుతాడా? అదే స్లాంగ్, అదే పద్యాలు, అదే ప్రాస, అక్కడదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది యేసు మీద పులుగుతూ ఉంటాడు. అంత ఫాస్ట్గా అర్థమైందండి బైబిల్ వాడికి. మనం ఎలా నమ్ముతున్నాం గోజిగాలని? ఎలా నమ్ముతున్నాం మనం గోజిగాలని? చెప్పండి. కన్వర్ట్ పేరుతో వచ్చిన వాడిని ఎలా నమ్ముతున్నావు నువ్వు? కనీసం బైబిల్ మీద పరిజ్ఞానం 25 ఏళ్ళు పైన ఉండాలి. 20 ఏళ్ళు నిక్కచ్చగా నిలబడాలి దేవుళ్ళో. అప్పుడు నీకు పరిపూర్ణమైన 66 పుస్తకాల మీద జ్ఞానం ఇస్తాడు. తెల్లారిపాటికల్లా పుట్టగొడుగులో పుట్టుకొచ్చేస్తుంటే ఎవడో ఒకడు పీకుతుంటాడు, కూర వండుతుంటాడు, అయిపోతుంది, అంతే, ఇంకా అయిపోయింది. దేవుడు కావాల్సింది నిలబడేవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిలబడేవాడు. లాస్ట్ మాట ఎహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5, 6 వచనములు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించున్నది, అంతము వచ్చున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. అంటే దురదృష్టం అంటేనే దేవుని కోల్పోవటం. మరలా వింతైన దురదృష్టం అంటే అర్థం ఏంటి? దురదృష్టం అంటే అర్థం ఏంటండి? అండి దురదృష్టం అంటే అర్థం ఏంటి? తెలియకుండా కోల్పోవటం దురదృష్టం అండి. తెలిసి కోల్పోవటం వింతైన దురదృష్టం. వింత అంటాడు, ఒరే దేవుళ్ళో ఉన్నావు కదరా, నువ్వు రావటం ఏంట్రా ఎడకి అంటాడు రేపు దేవుడు. అది వింత అంటే తెలిసి పోగొట్టుకోవటం. తెలియక పోగొట్టుకునేది దురదృష్టం అండి. దురదృష్టం అండి పాపం వాళ్ళది అంటుంటాం మనం. తెలిసి పోగొట్టుకునేది వింత, వింతైన దురదృష్టం. అంతము వచ్చున్నది, అంతమే వచ్చున్నది. అంతం వస్తుందా? అంతం వస్తుంది. అంతమే వస్తుందంటే అంతం తప్ప మరొకటి ఇంకేమీ రాదు. అది అంతమే వస్తుంది. నువ్వు వస్తున్నావా అంట మనం ఫోన్లో, నేను వస్తున్నారా, నువ్వే వస్తున్నావా, నువ్వే వస్తున్నావా అంటే అర్థం ఏంటి? నువ్వే వస్తున్నావా అంటే నువ్వే వస్తున్నావా, మరి నువ్వు వస్తున్నావా అంటే 2 అర్థాలు ఒకే దాంట్లో దాగించాడు దేవుడు. నువ్వు వస్తున్నావా, నేను వస్తున్నా, నువ్వే వస్తున్నావా, లేకపోతే ఇంకేమైనా పంపిస్తావా అని అర్థం. అక్కడ అంతం వస్తుందా అంటే అంతం కాకుండా ఇంకేమైనా వస్తుందా అంటే అంతమే వచ్చుచున్నది. అంతమే అంటే ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు మీరు చూడండి దేవుడు. దురదృష్టం ఎలా ఉంటుందండి అసలుకి? ఏమండి ఎలా ఉంటుంది? కోల్పోవటం, తెలిసి కోల్పోవటం ఎంతైనా దురదృష్టం. అంతం వస్తుంది మనకు తెలుసు, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది, ఇదిగో సమీపమాయను అంటే పొంచి ఉన్నది. అది మరణం, శ్రమ, కష్టం ఏదైనా కానీ మన చుట్టూనే ఉంటవి, కానీ కంటికి కనపడే ప్రసక్తే లేదు. క్లారిటీ ఇచ్చేశాడు దేవుడు. కనుక తెలియకుండా కోల్పోతే వాడికి తెలివి నేర్పాల్సిన బాధ్యత మంది. తెలుసుకున్న తర్వాత కోల్పోతే ఇంకా ఎవడూ కాపాడలేడు. అది వింత దురదృష్టం. అది కనుక సభలు జరిగేది ఇక్కడే కాదు, అక్కడ కూడా జరుగుతున్నవి. ఈ సభల్లో నువ్వు ఎలా ఉన్నావో ఆ సభల్లో అర్థమవుతుంది. ఇక్కడేముందండి, వస్తాం, వింటాం, ప్రార్థించుకుంటాం, వెళ్ళిపోతాం, మర్చిపోవచ్చు. అక్కడ అర్థమవుతుంది. అక్కడ కూడా చెప్తాడు ఎంత కష్టపడ్డావు, ఆయుష్కాలం ఎంత కష్టపడ్డావు, ఎన్ని మైనస్లు ఉన్నాయి, ఎన్ని ప్లస్లు ఉన్నాయి. ఒక్క ప్లస్ ఉన్న తోసే పాస్ అయ్యాడు, అంతే అంతే. దానికంటే ముందు నిలబడిపోతుంది అంతే. షేబా దేశపు రాణి
ఐరోపా ఖండం నుండి ఆసియా ఖండానికి 10 నెలల కష్టపడి నేను 10 బండ్లు వేసుకొని వచ్చానే. కానీ ఆ రోజు తేలేదు కదా మీ దగ్గరికి గాజులు, ఈరోజు తెత్తా, ఈరోజు వేసుకోండి మీరు ఆత్మకి గాజులు. భలే ఉన్నాయి కదా ప్రేమైన దేవుని పిల్లరా. అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానవాళి ఉంటున్నప్పుడు, దేవుని మాట హెచ్చరిస్తున్నప్పుడు సన్నిధిలో కానీ సభల్లో కానీ ఎలా ఉండాలో ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఇంకా మూలతట్టులో ఎందుకు ఉంటున్నాం మనం? అండి అలా ఉండొద్దు. అదే కష్టాలు పోవటమో, సుఖాల కొరకు, మరొక దాని కొరకు దైవ సన్నిధికి రావడానికి వీల్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. మనం వచ్చామంటే ఇవన్నీ ఉంటాయి అంతే, ప్రాణం ఉంది కాబట్టి అన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి దేవుని ఆలోచన సభలో నా గురించి ఆలోచించుకోవాలంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో పోని దేవుని సభలో నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, క్లిష్ట పరిస్థితులు కూడా నా దేవుళ్ళలో ఉన్నా నేను అని ఒక నమ్మకంతో నువ్వు ఈ రోజున భూమి మీద బ్రతుకు సాగించాల. దేవుడికి తెలియందా నీ కష్టం? దేవుడికి తెలియందా నీ ఇష్టం? దేవుడికి తెలియందా ఏదైనా సరే? కనుక ఆయనకు తెలుసు కనుకనే తెలిసిన వాడు మన గురించి గొప్పగా చెప్పాలి అంటే మనం భూమి మీద ఉన్న కొద్ది కాలంలో ఇగో ఇలా బ్రతికితేనే. ఒక్క ఏబుని చూపించాను, లిస్ట్ మొత్తం తిత్తే కుదరదు ఇంకా. కనుక దేవుని సువార్త సభలో జంబలకడి పంబలుగా బోధ జరగకూడదు, బోధకులు ఉండకూడదు, విశ్వాసులు అసలుకే ఉండకూడదు. విశ్వాసులు ఉన్న ఆ విశ్వాస లిస్టులో ఎస్పెషల్లీ నువ్వు అనేవాడి ఉండకూడదు. అంతే. ఇంత ఫిల్టర్ చేసి దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో కన్ను మూస్తే అర్థమవుతుంది. అప్పటి వరకు బైబిల్ అర్థం చేసుకోవడానికి కళ్ళు తెరిచి బైబిల్ అర్థం చేసుకుందాం. మరొక ఆలోచనతో మళ్ళా దేవుళ్ళు ముందుకు సాగుదాం. అంతవరకు దేవుడి ప్రసంగాన్ని, మాటలని మనలో నిలుపును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.